శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అనంత ఆత్మశక్తి మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు తీసుకుంటున్నది? అంటే నేను అనంత ఆత్మశక్తినే అయితే మళ్ళీ మళ్ళీ జన్మలెందుకు తీసుకుంటున్నాను? మొత్తములో కలిసిపోయాక మళ్ళీ సపరేట్గా ఎలా పుడుతున్నాము? వీలైతే వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఒకటే అని చెప్పుకుంటున్నాం కదా, అదంతా ఒకటే అయినప్పుడు అసలు జన్మలు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు ఎత్తుతున్నాం? అంటే ఇది జన్మలు ఎత్తాల్సిన అవసరం అసలు ఏమున్నది? ఒకటే. రెండు, అందులో కలిసిపోయాక మళ్ళీ జన్మలు ఎత్తవలసిన అవసరం ఏమున్నది? అంటే మొత్తంలో కలిసిపోయాక మళ్ళీ సపరేట్గా ఎలా పుడుతున్నాము, అంటే సపరేట్ ఎలా అవుతున్నాము అని. ఇదేంటంటే ఈ బహుశా నేను అనుకోవటం, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు ఈ శీర్షికలు కొత్తగా వింటూ ఉండుంటారు. అంటే ఎవరైనా సరే కొత్తగా విన్న వాళ్ళకి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి ఇందులో. కారణం ఏంటంటే అసలు ఇది ఒక చదువు, ఇది ఒక ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. భౌతిక శరీర పరంగా మనం ఇప్పుడు చూసుకున్నాడు. భౌతిక శరీరం అంటే ఉన్న శరీరం, అదేదో అబద్ధం కాదు, అదేదో పెద్ద పదం కాదు. భౌతిక అంటే నిజంగా ఈ శరీరం, ఇది నిజమే, ఇందులో అబద్ధం కూడా ఏం లేదు. ఈ శరీర పరంగా మనం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ శరీరం అనేది నిజం, వేరు భావన నిజం, అబద్ధం కాదు అసలు. వేరు భావన, నేను వేరు మీరు వేరే, మీరు నేను ఒకటే అయితే అసలు నేను చెప్పక్కర్లా, మీరు వినక్కర్లా, ప్రపంచంలో ఎవరెవరికి చెప్పక్కర్లా, అసలు ఏ దేవుడు భూమి మీదకి రావక్కర్లా, ఏ మతంతో అవసరం లేదు, ఏ మార్గంతో అవసరం లేదు, ఏ గురువుతో అవసరం లేదు, ఎవరితో ఎవరికి అవసరం లేదు, అంతా ఒకటే అయితే. అంతా ఒకటే అని చెబుతూ అనేక మంది చెబుతున్నారు, తరతరాలుగా చెబుతున్నారు. ఎవరికి చెబుతున్నారు? మనుషులకి చెబుతున్నారు, వేరు భావన ఉండబట్టే చెబుతున్నారు. అలా అంతా ఒకటే అనేదాన్ని వేరు భావనతో చెప్పడం వల్లనే ఈ వేరు భావన సత్యం అనేది తెలుస్తుంది. అసలు ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? వేరు కాబట్టి వేరు అనేది నిజం. నేను వేరు మీరు వేరు, ప్రపంచంలో అన్ని వేరు వేరు. ఎవరి జీవితం వాళ్ళు జీవించాలి, ఎవరి బతుకాళ్ళు బతకాలి, ఎవరి శరీరం వాళ్ళదే, ఎవరి కోరికలు వాళ్ళే, ఎవరి అవసరాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరికి సంబంధించిన మొత్తం వాళ్ళది. నేను, నాది, నా వాళ్ళు అనేది 100కి 100 పాళ్ళు అక్షర సత్యం ఈ ప్రపంచంలో. దీన్ని మార్చడం కుదరదు, ఎప్పటికీ మార్చబడదు. అందువలన ఏంటంటే ఎవరైనా ఈ ఆత్మజ్ఞానం విన్న వాళ్ళకి ఏదో మహాత్ములు అనాదిగా చెబుతున్నారు, గ్రంథాలు అనాదిగా చెబుతున్నాయి. కొంతమంది మహాత్ములు, రమణ మహర్షి లాంటి వాళ్ళు అక్కడక్కడ, అంటే ఏంటి, ఒక 50 కోట్లలో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. ఎక్కడో ప్రపంచంలో ఓ 50 కోట్లు 100 కోట్ల జనాభాలో తరాలు గడిస్తే, ఇంకా అది కూడా తక్కువేనేమో, నేను చెప్పిన 100 కోట్లు 1000 కోట్లు ఏమంటే తరాలు గడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూస్తే ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. పోనీ ఒక 50 కోట్లకు ఒకళ్ళు అనుకుందాం. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చరిత్రలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బోధలు, ఈ ఆత్మజ్ఞాన గ్రంథాలు, వాటిని మళ్ళీ ప్రచారం చేస్తున్నటువంటి మహాత్ములు, మహనీయులు, అవి నిజమే, మేము ఆ స్థితిని పొందామని చెబుతున్నటువంటి ఓ 50 కోట్లకు ఒక్కళ్ళెవరో ఉండేటువంటి మహాత్ములు, ఇటువంటి వాళ్ళ వలన మళ్ళీ దాన్ని వదలకుండా మనం పట్టుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ప్రయత్నం దేంతో చేస్తున్నాం అంటే జ్ఞాన రూపంలో భావంతో చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు నిజం అనుకున్నది ఏంటి? శరీర రూపంలో శరీరంగా నేను ఉన్నది నిజము, ఈ శరీరానికి అవసరాలు ఉన్నది నిజము, ఈ శరీరంగా నేను అనే భావంతో నేను బ్రతుకుతున్నది నిజము, ఈ శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చుకోవడానికి నేను నాకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేసుకోవాలన్నది నిజము, ఈ శరీరానికి నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. నాది అంటే మొత్తం నాకు అవసరమైనటువంటి సంపదలో వస్తువులన్నీ సంపదల కింద తీసుకోండి. నేను అంటే నేను ఈ శరీరం, నా వాళ్ళు అంటే నాకు సంబంధించిన అందరూ.
ఇదే ప్రపంచ జీవితం. ఎవరికైనా ఇంతే, నేను నాది నా వాళ్ళు ప్రపంచ జీవితం. కానీ ఇది ఏ పరంగా? నేను శరీరపరంగా, నాది సంపదల వస్తుపరంగా, నా వాళ్ళు శరీరపరంగా. ఇది ఎప్పటికీ సత్యం, ఇది మారదు అసలు. సృష్టి మొత్తం శరీరపరముగానే. సృష్టిలో మీరు ఏం చూస్తున్న పదార్థాలు అంటే మొక్కలు శరీరపరంగానే, ఆకారం ఉంది, ఆకృతి ఉంది, అన్నీ ఉన్నాయి. జంతువులు శరీరపరంగానే, మనుషులందరూ శరీరపరంగానే, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఆకాశంలో పదార్థ రూపంలో ఉన్నాయన్నవి అవి కూడా శరీరపరంగానే. కనపడుతున్నది ఏదైనా, ఘనత్వం ఉన్నది ఏదైనా శరీరపరంగానే. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, అదంతా అంతరిక్షం చెప్పేసుకున్నాం. గ్రహాలు, గోళాలు అందులోకి వస్తాయి. ఇవన్నీ కూడా శరీరపరంగానే. అంటే ఉంది, నీళ్ళకో శరీరం ఉంది, నీరుని. కొండకో శరీరం ఉంది, కొండ, గుట్ట, రాయి అని. అలాగే మన శరీరం మనకి ఇలా ఉంది. అంటే మనం సత్యం ఏంటి? శరీరపరమైన సత్యాన్ని భావపరమైనటువంటి సత్యంతో పోల్చుకుంటున్నాం. ముందు ఆ విషయం తెలుసుకోండి. అప్పుడు కానీ మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. విడిపోవటం ఏంటి, కలవటం ఏంటి, విడిపోవటం ఏంటి, కలవటం ఏంటి. ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటి? మామూలు ప్రశ్న ప్రకారం అంతా ఒకటే అయితే, అసలు సృష్టి అంతా ఒకటే అయితే మళ్ళీ ఇదేంటి అసలు ఈ విడివిడిగా ఏంటి? సృష్టి అంతా ఒకటే కదా. అనంత ఆత్మశక్తి నేనే అయితే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు తీసుకుంటున్నాను? అసలు సృష్టి మొత్తం నేనే అయినప్పుడు అసలు నేను విడివిడిగా జన్మలు ఎందుకు తీసుకుంటున్నాను? మొత్తంలో కలిసిపోయాక మళ్ళీ సపరేట్గా ఎందుకు పుడుతున్నాను, ఎలా పుడుతున్నాను? సరే, రెండు ఒకటే. కలిసిపోవటం అంటే మోక్షం అన్నారు అనుకోండి, అది దాని చివరిలో సాధించుకున్నాక వచ్చేది. కలిసిపోయినాక అని సోదరుడు అడిగిన ప్రశ్నలో మొత్తంలో కలిసిపోయినాక మీకు ఈ ప్రశ్న పుట్టదు సోదరు. అసలు అది ప్రాబ్లం అక్కడ. మీరు ఇప్పుడు ఎవరో చెబితే విన్నారంతే. మీరు ఏ పుస్తకంలోనూ చదివారు, ఎవరో చెబితే విన్నారు అంటే, పుస్తకంలో చదివినా ఎవరన్నా చెబితే విన్నా మొత్తం ఎవరో చెబితే తెలుసుకున్నదే. ఏదో చెప్పారు వాళ్ళు, మొత్తం ఒకటేను, అది మాకు అనుభవం అయింది అని. అయితే వాళ్ళు మొత్తం ఒకటే అని చెబుతున్నది ఏంటి అక్కడ తెలుసుకోవాలి. ఏ స్థితిలో చెబుతున్నారు వాళ్ళు? భావస్థితిలో, భావములో శక్తిగా అది మొత్తం ఒకటే, శరీరంగా కాదు. ఈ రెండు స్థితుల్ని కంపేర్ చేసుకుంటున్నారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు ఎప్పటికీ ఆత్మజ్ఞానం అర్థం కాదు. మహాత్ములు ఎవరైనా నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు అనుకోండి, శరీరం ఉంది, ఎదురుగుండా కూర్చున్నారు, కనపడుతున్నారు మనకి, మన వాళ్ళ ముందు కూర్చున్నాం, వాళ్ళు చెబుతున్నారు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను. అలా రమణ మహర్షి దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆయన జీవించి ఉన్నంత కాలంలో ఎంతో మంది, కోటాను కోట్ల మంది విన్నారు ఆయన నోటి నుంచి ఆ పదాన్ని, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, ఈ శరీరం నేను కాదని. ఇప్పుడు మనబోటి వాళ్ళు ఆయన శరీరంతో లేరు కనుక బోధలు వింటున్నాం అంతే, పుస్తకాల రూపంలో. జ్ఞాన బోధలో ఆయన చెప్పిన పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేయబడిన వాటి ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ నిజంగా అలా వింటున్నప్పుడు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడునని చెబుతున్న ఆయన అనంత ఆత్మశక్తిగా ఉన్నారా, శరీరంగా ఉన్నారా? శరీరంతోనే చెబుతున్నారు. ఏండి నేను పలానా సుబ్బారావుని, నేను పలానా పుల్లారావుని, నేను పలానా ఎంకమ్మని, నేను పలానా ఎల్లమ్మని, నేను పలానా అని ఒక మనిషి స్త్రీనో పురుషుడో తన ఎంటిటీని చెబుతూ నేను ఇది అని అలా తన శరీరాన్ని చెబుతున్నాడో, నేను పలానా సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని మన వాళ్ళని ఎలా చెబుతున్నాం? నేను పలానా వాళ్ళ అబ్బాయినండి అన్నాం. అక్కడ మన నాన్నగారు ఉన్నారు. అప్పుడు జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడికో వెళ్ళాం, మనం తెలిసిన వాళ్ళకి వెళ్ళాం, వాళ్ళు మనం గుర్తుపట్టలేదు. మన నాన్నగారు మన తల్లిదండ్రులు తెలుసు. ఏంటి నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, పలానా సుబ్బారావు గారి అబ్బాయినండి, సుబ్బారావు సుబ్బలక్ష్మి దంపతుల కుమారుణ్ణండి, మిమ్మల్ని కలిసి రమ్మన్నారు, నాన్నగారు పంపారంటే ఐడెంటిఫై చేస్తాడు మనం. కానీ అక్కడ అమ్మ నాన్న లేరు, ఎక్కడున్నారు? వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. కానీ మనం చెబుతుంది ఏంటి? భావరూపంలో ఊహించుకొని చెప్పాం, ఆయన కూడా భావరూపంలో గ్రహించాడు మన ఎదుటైన. అయితే ఈ భావరూపాలకు ఆధారం ఏంటి? శరీర రూపాలు. మన తల్లిదండ్రులు కూడా శరీరంతో ఉన్నారు, ఇంతకుముందు ఆయన చూశాడు, మనం చూసాం, కాబట్టి నా తల్లిదండ్రులని మనం అంటున్నాం, ఆయన అంటున్నాడు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది శరీర రూపాలు, వేరువేరుగా ఉన్నాయి. కానీ వాళ్ళు లేకుండా చెప్పినప్పుడు భావరూపంలోనే చెబుతున్నాం. ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ, ఒక సంపద కానీ అది మన దగ్గర లేకుండా, మనది ఎక్కడో బ్యాంకులో దాచుకున్న డబ్బు, ఎక్కడో మనం కొనుక్కున్న పొలాలు, ఎక్కడో మనకు ఉన్నటువంటి
అనేక రకాల సంపదలు ఎక్కడో ఉన్నాయి, ఇప్పుడు మనతో లేవు. కానీ నాకు పలానా అన్ని ఉన్నాయని మనం భావరూపంలో ఉంచుకొని హాయిగా ఉన్నాం. ఇప్పుడు ఏమైనా ఎన్ని మన మీద వేసుకు పడుకోవట్ల, రోజు దాచుకొని పడుకోవట్ల. అవన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, రోడ్ల మీద ఎక్కడో, పొలాలు ఎక్కడో, భూమి మీద ఉంటాయి. ఎక్కడుండే అక్కడ ఉన్నాయి. నా వాళ్ళు నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు, నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. అయినా ఆ భావం నాలో దాచుకొని పడుకున్నాను. ఇప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేది కూడా భావరూపంలోనే దాచుకున్నాను నా లోపల నేను. కానీ విడిగా వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి నేను భావరూపము అని అనుకోకుండా ఇదంతా వేరు భావన, శరీర రూపాలే తీసుకుంటుంది మనసు. కానీ దాచుకుందంతా భావరూపంలోనే. మీరు లోపల దాచుకుందంతా భావరూపంలోనే. మన దుఃఖం భావరూపం, మన సుఖం భావరూపం, మనకు వచ్చే భావోద్వేగాలు భావరూపం. శరీరం అనే పనిముట్టుతో మనం అన్ని అనుభవిస్తున్నాం తప్ప అనుభవాలకు సంబంధించింది అంతా కూడా భావరూపము. ఆ భావరూపంలో అనుభవించిన దాన్ని మళ్ళీ శరీరానికి అప్లై చేసుకొని నేను శరీరంతో అనుభవించాను అనుకుంటున్నాం. ఎందుకని అనుభవించడానికి ఉపకరణం శరీరం, అందులో అబద్ధమేం లేదు. శరీరం లేకపోతే అనుభవించడం కుదరదు. కానీ అనుభవించేటప్పుడు, అనుభవించడానికి ముందు అనుభవించాలనుకున్నప్పుడు లోపల ఆలోచన పుట్టింది, భావరూపంలో ఆలోచన పుట్టింది. అనుభవించాలనుకున్నప్పుడు అనుభవించటానికి ప్రయత్నం శరీరం చేసింది, అనుభవించే ప్రయత్నం శరీరం చేసింది. కానీ అనుభవిస్తున్నప్పుడు పొందుతున్న అనుభూతి భావరూపంలో ఉంది. అంటే దీనికి ఊరుకునే ఉదాహరణ, మీకు ఒక గులాబ్ జామ్ తినాలనిపించింది. ఎక్కడ పుట్టింది? భావరూపంలో పుట్టింది. ఇప్పుడు అక్కడ లేదు, కానీ గులాబ్ జామ్ కనపడుతుంది, మీకు తెలుసు. ఎక్కడ? భావరూపంలో, మనసులో కనపడుతుంది. గులాబ్ జామ్ అయితే టీ తాగండి, కాఫీ తాగండి, మీకు ఏదైతే అది ఊహించుకోండి, ఊహించుకోండి అంతే. అది భావరూపంలో ముందు పుట్టింది. పుట్టింది ఏం చేసింది? ఇప్పుడు దానికోసం శరీరం ప్రయత్నించింది. నేను గులాబ్ జామ్ తినాలి, టీ తాగాలి, కాఫీ తాగాలని శరీరం ప్రయత్నించింది. ప్రయత్నం ఏంటంటే లేచి కదిలి దానికి అవసరమైన అన్ని పనులు చేసింది. చేసి ఇప్పుడు ఆ గులాబ్ జామున్ తెచ్చుకొని నాలుకలు అంటే నోట్లో పెట్టుకొని కొరుకుతూ తింటూ అటు ఇటు నాలుక పళ్ళ కిందకి జరుపుతూ ఉంటుంది. మనం తినే వాటిని లేదా తాగే వాటిని రుచి చూసి మింగుతూ ఉంటుంది టీలో, కాఫీలో. అలాంటప్పుడు నాలుకకు సహజంగా రుచి తెలుస్తుంది. అక్కడ అది నాలుక స్వభావం. అదే చేత్తో పట్టుకుంటే చేతికి రుచి తెలియదు, ఒక్క నాలుక తప్ప రుచి ఎక్కడ తెలియదు. అంటే ఇప్పుడు తెలిసిన రుచి అనేది ఎక్కడికి వెళ్ళింది? అనుభవించింది శరీరమే, కానీ రుచి ఎక్కడికి వెళ్ళింది? భావరూపంలోకి వెళ్ళిపోయింది. పదార్థ రూపంతో, పదార్థంతో అనుభవించింది. గులాబ్ జామ్ అనే పదార్థంతో, నాలుక అనే పదార్థంతో అనుభవించినటువంటి, శరీరం అనే పదార్థంతో అనుభవించినటువంటి అనుభవ ప్రక్రియ అంతా గులాబ్ జామ్ ఇలా ఉంటుంది అని కన్ను చూసింది. ఇప్పుడు ఆ దృశ్యం భావరూపంలోకి వెళ్ళిపోయింది. దాని కలరు, దానికి సంబంధించిన గులాబ్ జామ్ వాసన ఎలా ఉంటుంది ముక్కు గ్రహించింది ఏంటంటే. కాబట్టి ఆ వాసన అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? భావరూపంలోకి వెళ్ళిపోయింది. గులాబ్ జాము రుచి ఎలా ఉంటుంది అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? భావరూపంలోకి వెళ్ళిపోయింది. గులాబ్ జామ్ పట్టుకుంటే దాని స్పర్శ ఎలా ఉంటుంది అంటే, రాయిని పట్టుకుంటే ఒకలా ఉంటుంది, గులాబ్ జామున్ పట్టుకుంటే ఒకలా ఉంటుంది, క్లాత్ ఇంకో దాన్ని ఏదైనా పట్టుకుంటే ఒకలా ఉంటుంది. అలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ స్పర్శలు. గులాబ్ జామ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎక్కడికి వెళ్ళింది? స్పర్శ భావరూపంలోకి వెళ్ళిపోయింది. కానీ అనుభవించింది ఏంటి? భావరూపంలోకి వెళ్ళటానికి మీడియేటర్గా ఉందేంటి? శరీరం. కన్ను చూసింది, ముక్కు వాసన చూసింది, చేయి పట్టుకుంది, నాలుగు రుచి చూసింది. మొత్తం శరీరంతో ప్రయత్నించాం. కానీ ప్రయత్నానికి ముందు భావరూపమే ఉంది. ప్రయత్నిస్తున్నప్పుడు భావరూపమే కదుపుతుంది, ఎలా ప్రయత్నించాలో చెబుతుంది. ప్రయత్నించి అనుభవించినాక మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా భావరూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే భావము శరీరము కలిసి పనిచేస్తున్నాయి, విడివిడిగా కాదు. భావము శరీరంతో కలవకపోతే అసలు శరీరం పనిచేయదు. కానీ మనం శరీర భావాన్ని తీసుకొని భావరూపాన్ని అసలు తీసుకోవట్లే, ఐడెంటిఫై చేయట్లే. ఈ శరీరంతోనే అన్ని అనుభవిస్తున్నాను నిజం. ఎందుకంటే శరీరం లేకపోతే అనుభవించడం కుదరదు కనుక. ప్రాక్టికల్గా చూసినప్పుడు, సహజత్వంలో చూసినప్పుడు మనం అనుకుంటున్న ప్రాసెస్ కరెక్టే. కానీ ఇందులోనే పరిశీలనగా చూసినప్పుడు అసలు భావం పుట్టకపోతే శరీరం కదలదు, భావం నడిపించకపోతే శరీరం నడవదు, ప్రయత్నించదు. అలా తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, వింటున్నప్పుడు, అన్ని చేస్తున్నప్పుడు భావం గ్రహిస్తూ ఉండకపోతే అసలు ఆ పని చేయలేం.
ఇప్పుడు గులాబ్ జామ్ రుచిని నాలుక గ్రహించి భావరూపంలో గ్రహించలేదనుకోండి, నాకు రుచి తెలియదు అసలు. కన్ను దృశ్యాన్ని చూస్తున్నప్పుడు లోపల భావం దాన్ని గ్రహించలేదనుకోండి, నాకు దృశ్యం తెలియదు అసలు. చాలాసార్లు చూడండి, మనం ఏదో ఏమరపాటుగా ఏదో వేరే పనుల్లో ఉండి ఒక పని చేసేసి నాకు డౌట్ వస్తుంది, అసలు ఈ పని చేశానా చేయలేదని. అంటే గ్రహింపు లేకుండా వెళ్ళిపోయింది. అది శరీరం చేసింది, కానీ లోపల గ్రహణ శక్తి దాన్ని పట్టుకోవాలా. చాలా మంది రోజు డైలీ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వేసుకున్నానా వేసుకోలేదని. వేసుకుని కూడా అలా పరధ్యాసగా చేసే చాలా పనులు మనం చేశానా చేయలేదా అని అనిపిస్తూ ఉంటాయి మనం. అంటే ధ్యాస అనే భావము, యంత్ర పరికరం లాంటి శరీరము రెండు మిక్స్ అయినప్పుడు సజీవత్వం వచ్చింది. కానీ దాన్ని మనం శరీరానికి అప్లై చేసుకుంటున్నాం. ఆ ధ్యాస అనేది, ఆ శ్రద్ధ అనేది, ఆ భావము అనేది, ఆ జ్ఞానము అనేది, లోపల ఉన్నటువంటి ఆ మెమరీ అనే దాన్ని మనం పట్టించుకోవట్లే. అలా పట్టించుకోకుండా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకని ఎప్పుడైతే శరీరము నేను అని కనపడుతుందని తీసుకుంటున్నామో మొత్తం విడివిడిగా కనపడుతుంది మనకి ఇక్కడంతా. భావరూపంలోకి వెళ్ళామనుకోండి, భావరూపంలోకి వెళ్ళినప్పుడు మీలో భావంలో కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు ఉంటాయి. మీరు పుట్టిన కాడి నుంచి, మీరు కానీ నేను కానీ ఎవరైనా పుట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు మనం చేసిన అన్నీ ఉంటాయి. అలా భావరూపంలో ఉన్న ఆలోచనలన్నీ అసలు కలిసి ఉన్నాయా, విడిగా ఉన్నాయా, భావం ఎలా ఉంది, వేరువేరుగా ఉన్నాయా, లోపల ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళి మీ లోపల మీరు చూడండి. నన్నే ఒక భావం ఉంది, నేను ఎలా ఉంటాను అలా ఉంటాను, నా సంపదలు నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఎన్నో ఉంటాయి, నా వాళ్ళు ఎన్నో ఉంటాయి, నా సుఖాలు ఎన్నో ఉంటాయి, నా దుఃఖాలు ఎన్నో ఉంటాయి, నాకు తెలిసిన ప్రపంచం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ భావాలన్నీ లోపల ఎలా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. అంటే బయట ప్రపంచంలో మనుషులందరూ విడివిడిగా కనపడుతున్నట్లు, చెట్లన్నీ విడివిడిగా కనపడుతున్నట్టు, పొట్టలో గొట్టలో సముద్రాలు నదులు అన్ని వేరువేరుగా కనపడుతున్నట్టు లోపల భావాలన్నీ మీకు వేరువేరుగా తెలుస్తున్నాయా? ఎక్కడైనా మీరు గమనించండి, ఎక్కడ ఏమీ తెలియట్లే. లోపల ఊరికనే చూసుకుంటే ఉన్నది అన్నది ఏదో ఉన్నది అంతే తప్ప, మీరు ఇంకా బాగా గమనిస్తే అది ఏకంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఆలోచనగా వచ్చినప్పుడు మాత్రమే విడిగా వస్తున్నట్టు తెలుస్తుంది మీకు. అదేదో ఒకటి ఆలోచన రూపం వచ్చినప్పుడు, అంటే ఒక సినిమాకి వెళ్దాం, ఒకటి తిందాం, ఒకటి అనుభవిద్దాం, ఒకటి తాగుదాం, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇది భయం అని ఒక ఆలోచన కలిగినప్పుడు వేరుగా ఉన్నట్టు ఒకదానికి ఒకటి వస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప, మొత్తంగా ఈ సమూహం ఎక్కడ ఉంది అంటే అవి విడివిడిగా బోల్డే ఉన్నట్టు అనిపించదు. ఏదో ఒక భావనగా ఈ మొత్తం ఏకత్వంలో ఉన్నాను అన్న ఒక భావన తెలుస్తూ ఉంటుంది, ఏకంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆలోచనగా అది సింగిల్గా అనిపించవచ్చు, కానీ అది కూడా ఎలా ఉందో తెలియదు. అంటే దీన్ని జాగ్రత్తగా మనం గమనించుకోగలిగితే అసలు బయట సృష్టి దాకా అక్కర్లా, అనంత ఆత్మశక్తి దాకా అక్కర్లా, మనలోంచి పుడుతున్న ఆలోచనల మూలమైన శక్తి కూడా ఏకంగానే ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అంటే అనేకంగా లేదు, ఏకంగా ఉన్నట్టు తెలియటం ఏంటి, అనేకంగా ఉన్నట్టు తెలియట్లే. ఎక్కడ అనేకంగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే దానికి సంబంధించిన ఆలోచనలు, మనుషులు, పదార్థాలు, విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు వేరువేరుగా గుర్తొస్తారు. ఇప్పుడు నా భార్య, నా పిల్లలు వేరువేరు గుర్తొస్తారు. కానీ వేరువేరుగా గుర్తొస్తున్న వాళ్ళందరూ నా లోపల ఉన్నటువంటి మెమరీ అనే ఏకత్వంలోనే ఉన్నారు. అక్కడ వేరువేరుగా ఆలోచనలు లేవు. మీరు చూసుకోండి లోపలికి వెళ్ళి. అలా లక్షల కోట్లు ఉంటాయి, అన్ని కలిపి ముద్దగా ఎక్కడ ఉన్నాయి అంతే. ఎన్నున్నాయో కూడా మనకు తెలియదు. అందుకే దాన్ని విడదీశారు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? స్పృహలో ఉన్నటువంటి మనసు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, ఇది కాన్షియస్ మైండ్. మీరు వింటున్నారు, ఇది కాన్షియస్ మైండ్. ఇప్పుడు మాట్లాడుతూ నాకు పదం వెనకాల పదం వస్తుంది, వాక్యం వెనకాల వాక్యం వస్తుంది, తర్వాత ఏం చెప్పాలో లైన్గా వచ్చేస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేనెవరో నాకు గుర్తుంది, నా వాళ్ళు ఎవరో నాకు గుర్తుంది, చవటం అయిపోయినాక ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను గుర్తుంది, నా ఇల్లు గుర్తుంది, నా ప్రదేశం గుర్తుంది, ఈ మాట్లాడటం చవటం అయిపోయినాక నా జీవితం ఏంటో అంతా నాకు గుర్తుంది, నాకు ఎరుకుంది, తర్వాత నేను ఏం చేయాలో కూడా గుర్తుంది. మీరు కూడా ఇప్పుడు ఇది వింటున్నప్పుడు మీరు కాన్షియస్ మైండ్లో ఉన్నారు. అంటే స్పృహలో, ఎరుకలో ఉన్నటువంటి మనసు, తెలుస్తున్న మనసు అని అర్థం. తెలుస్తున్న మనసు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్లో లేదు, వెనక ఉంది.
వరుసగా అందించబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ మీరు గ్రహించుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే వింటూ ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు మీరు ప్రెజెంట్లో ఉన్నారు, అంటే కాన్షియస్ మైండ్లో ఉన్నారు, ఎరుకలో ఉన్న ఇప్పటి మనసులో ఉన్నారు. కానీ మీకు తెలుసు మీరు ఎవరో తెలుసు, మీ కుటుంబం తెలుసు, మీకు అన్ని గుర్తున్నాయి, తర్వాత ఏం చేయాలో తెలుసు, ఇదంతా అయిపోయినాక మళ్ళీ మీ పనులేంటో తెలుసు, మీరు ఏం చేసుకోవాలో తెలుసు, తర్వాత పనులు అన్నీ ఎలా చేయాలో ఏంటన్నీ గుర్తున్నాయి. అలా గుర్తున్నాయి అన్ని సబ్ కాన్షియస్ మైండ్, అంటే జస్ట్ తర్వాత ఏం చేయాలని గుర్తుంటాయి అందులో. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోంచి కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. అంటే మైండ్ ఇన్ని రకాలుగా ఉందంటే కానే కాదు, మైండ్ మొత్తం ఒకటే. నీకు అర్థం అవడానికి చెప్పారు, వెనక నుంచి కంటిన్యూగా అందుతున్నదాన్ని, అంతే తప్ప మనసు ముక్కలు ముక్కలుగా లేదు. మళ్ళీ మనసు మొత్తం ఏకంగా ఉంది అక్కడ. ఆ ఏకంలో ప్రెజెంట్ అనేది ఎప్పుడూ మొదటిది, దాని వెనక ఉన్నది సబ్ కాన్షియస్, దాని వెనక ఉన్నది అన్కాన్షియస్. అన్కాన్షియస్ అంటే ఏంటి? అసలు నాకు ఎరుకలో లేదు, గుర్తుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం నాకు గుర్తుకోలేదు, అది అన్కాన్షియస్. ఎప్పుడైనా గుర్తు రావచ్చు నాకు, హఠాత్తుగా మనకు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం విషయాలు గుర్తొస్తాయి, అది అన్కాన్షియస్ మైండ్. ఒకసారి కళ్ళు వస్తాయి. నాకు జస్ట్ నిన్నే ఒక కళ వచ్చింది. 35 సంవత్సరాల క్రితం, అంటే నాకు 15-20 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నప్పుడు నేను కలిసి తిరిగినటువంటి మనుషులు, వాళ్ళు అప్పటికే నాకంటే చాలా పెద్దోళ్ళు. నాకు 15-20 ఏళ్ల వయసు మధ్యలో ఒక 10 ఏళ్ళు నేను కొంతమంది కలిసి ప్రయాణించాను. ఒక 15 నుంచి ఒక 20-25 ఏళ్ల వరకు వాళ్ళు తెలుసు నాకు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు తెలుసు. ఆ మనిషికి, నాకు తెలిసినటువంటి ఆ మనిషికి అప్పటికే 35-40 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు నాకు తెలిసిన మనిషి ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. కళలో అప్పుడు ఎలా తెలుసో అలాగే సజీవంగా, అంటే అప్పుడు నాకు తెలిసిన 35 ఏళ్ళు 40 ఏళ్ల మనిషిలాగా కళలో ఆ మనిషి కనపడి, ఇప్పుడు 55 ఏళ్ల ఈ వయసులో నాకు తెలిసిన మనుషులతో పాటు కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, అప్పుడు అతను ఆ వయసులో అతనే ఉన్నాడు. ఎందుకని? నాకు తెలిసిన మెమరీనే తెచ్చుకుంది అది. దీన్నే మనం ఆశ్చర్యపోయే గతాలు వచ్చేసినా అంటే ఏమీ లేదు. మనసు అన్కాన్షియస్ మైండ్లో అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫోటోల రూపంలో ఉన్నాయంటే, ఆ ఫోటోలన్నింటినీ కలుపుకుంటుంది అది. మళ్ళీ జాగ్రత్తగా చెబుతున్నా, మీకు అర్థమైందో లేదేనండి. నాకు 15-20 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, అంటే ఒక 30 ఏళ్ల వెనక ఒక 35 ఏళ్ల వ్యక్తి నాకు తెలుసు అనుకోండి, నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఓ 10 సంవత్సరాలు గడిపాను. నిన్న నాకు కల వచ్చింది నా 55 ఏళ్ల వయసులో. ఏంటి? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, ఈ 55 ఏళ్ల వయసులో నాకు తెలిసిన మనుషులు ఎవరున్నారో వాళ్ళతో పాటు అతను కూడా ఉన్నాడు. అతను ఎప్పుడు ఏ వయసులో ఉన్నాడు? అప్పుడు 35 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. వీళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, నేను కూడా ఉన్నాను, మేమందరం ఏదో మాట్లాడుకుంటున్నాం. ఈయన ఇప్పుడు ఎలా కలిసాడబ్బా అనుకుంటున్నా కల్లో. కానీ ప్రాక్టికల్గా అయితే ఎలా ఉండాలి? అప్పుడు 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి, నాకు 15-20 ఏళ్ల వయసు అనుకోండి, ఒక ఫిక్స్డ్గా వద్దాం. నాకు 20 ఏళ్ల వయసులో ఆయనకి 35 ఏళ్ళు, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, అంటే 35 ఏళ్ళు గడిచింది నాకు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు ఉండాలి. కానీ కళలో ఆయనకి 35 ఏళ్లే ఉన్నాయి. నాతో ఉన్న వాళ్ళందరూ 50-55 ఏళ్ల పరిచయస్తులు. మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఉన్నాడు, ఆయనకు 35 ఏళ్లే ఉన్నాయి. కానీ మేము అలాగే ఉన్నాం, మేము 55 ఏళ్ల వయసుల్లోనే ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకో అద్భుతం ఉంది అక్కడ. ఏంటంటే, మేము కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను ఆయన్ని కలిసినప్పుడు ఆయన నాకంటే చాలా పెద్దవాడని, నేను చాలా చిన్నవాడిని కనుక గౌరవప్రదంగా, చాలా గౌరవంగా, వినయంగా, భయభక్తులతో ఉండేవాడిని. కళ్ళ కూడా అవన్నీ ప్రదర్శిస్తున్నా, ఆ భయభక్తులే ప్రదర్శిస్తున్నా. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, నేను కళలో ఆయనతో ఉన్నప్పుడు ఏ వయసులో ఉన్నానో ఆ వయసులోనే ఉన్నా నేను. కానీ మిగిలిన వాళ్ళు నా కళలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ 55 ఏళ్ల వయసులో ఏ వయసులో ఉన్నారో వాళ్ళు ఆ వయసులో ఉన్నారు. నేను ఆయన మాత్రం ఆ వయసులోనే ఉన్నాం. ఆయనకు 35 ఏళ్ళు, నాకు 15-20 ఏళ్ల మధ్యలో, 20 అనుకుందాం. మేము ఆ వయసులోనే ఉన్నాం. ఇప్పుడు 55 ఏళ్ల వయసుతో కూర్చొని మేము అందరం మాట్లాడుకుంటున్నాం. కళ అది. ఇలాంటి కళలు బోల్డ్ వస్తుంటాయి. కాకపోతే వీటికే చాలా మంది పాపం రకరకాలు చెప్పుకుంటారు. ఇందులో మళ్ళీ పులులో, సింహాలు, ఇందులో భయంకరమైనయో, దెయ్యాల సినిమానో అయ్యో వచ్చినాయి అనుకోండి. మళ్ళీ కళలకి శాస్త్రాలు రాశారు చాలా మంది. కాదు, అన్కాన్షియస్ మైండ్లో ఉంది. అన్కాన్షియస్ మైండ్లో నేను ఇప్పుడు చెప్పినప్పుడు
35 ఏళ్లప్పుడు ఆ వ్యక్తిని నేను ఎలా చూశానో అదే ప్రింట్ అయ్యి ఉంది, ఆ బొమ్మే ఉంది లోపల. 35 ఏళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల వయసులో అతను ఎలా ఉంటాడు ఆ బొమ్మ నాకు తెలియదు, అసలు లేదు నా లోపల ఆ బొమ్మ. అసలు అతను ఈ 35 ఏళ్లలో వాళ్ళతో నాకు పరిచయం లేదు, ఊర్లు మారిపోయాం, ఎక్కడికో వెళ్ళిపోయాం, అసలు వాళ్ళు ఎప్పుడో పరిచయాలు. ఓ 10 ఏళ్ల తర్వాత అసలు నేను ఊర్లో మారిపోయాను, తర్వాత అసలు పరిచయాలు లేవు, అసలు ఆయన ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియదు నాకు, అసలు వాళ్ళతో పరిచయాలు లేవు. కానీ అన్కాన్షియస్ మైండ్లోంచే తవ్వుకొని బయటకు వచ్చి కలగా జస్ట్ నిన్నే వచ్చింది. అయితే నాకు ఈ మైండ్ గురించి అంత తెలుసు కాబట్టి కళలన్నీ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ఈ శక్తి, మన లోపల శక్తి, ఈ మానసిక శక్తి అని అనుకుంటాను. అంటే ఏంటి, నాకే నాకు తెలుసు 15-20 ఏళ్ళప్పుడు నేను ఎలా ఉంటానో నాకు తెలుసుగా, నా ఫోటోలు చూసుకొని ఉంటాను, ఫోటోలు దిగి ఉంటాను. ఆయనతో ఉన్నప్పుడు మా ఇద్దరికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, నేను ఆయనతో గౌరవంగా ఉండటం అవన్నీ తెలుసుగా, నేను అలాగే ఉన్నా. తెలిసినవన్నీ ఉన్నాయి కల్లో. ఇప్పుడు తెలిసిన మళ్ళీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతకు ముందు నాతో గడిపినటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు, మేము ఉన్నాం, మేమందరం మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ మళ్ళీ 55 ఏళ్ల వయసుకు తగ్గ పెద్దోళ్ళలాగానే ఉన్నారు, కానీ మా మాటలన్నీ అప్పుడులాగానే సాగుతున్నాయి. వీళ్ళు కలిశారు, వాళ్ళు కలిశారు. అంటే ఇప్పటి లోకంతో 35 ఏళ్ల వెనక లోకాన్ని కలిపేసి మింగిల్ చేసేసి ఇప్పటి లోకంగా చూపించేసింది మనసు. ఎందుకని? మనసు విడివిడిగా లేదు, లోకం విడివిడిగా లేదు, మానసిక శక్తి మొత్తం ఒకటే ఉంది. అయితే మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇదేంటి ఎలా జరిగిపోయిందండి, అప్పుడు ఆయన ఇప్పుడు ఎలా వస్తాడు, ఇప్పుడు ఆయన అలా బతుకుల్లోకి వస్తే ఇదంతా ఇది. ఇప్పుడు ఒకవేళ ఆయన కలిశాను అనుకోండి, ఆయనకి 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. ఆయన బ్రతుకుంటే ఒకవేళ ఆయన 70 ఏళ్ళు వచ్చేసి ఉంటే ఆయన చాలా వృద్ధాప్యంలో ఉండి ఉంటాడు. నాకు తెలియదుగా, అసలు నేను కలవలేదుగా, తర్వాత ఆయన అప్పుడే చూశాను, అసలు పరిచయం లేదు. అలా ఎంతోమంది జరుగుతూ ఉంటాయి. చనిపోయిన మా కుటుంబ సభ్యులు ఎంతోమంది అప్పుడు వాళ్ళకున్న నా రిలేషన్తో అనేక సార్లు కలలు వస్తాయి. అయితే నాకు ఇక్కడ నేను మీకు ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను కాబట్టి నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మానసిక విశ్లేషణ చేసుకుంటాను. అది పట్టుకొని ఊగిసలాడిపోను, భయపడిపోను, బాధపడిపోను, దుఃఖపడిపోను. అన్కాన్షియస్ మైండ్ యొక్క స్థితి కూడా అర్థమైంది. ఓహో, అది ఆ బొమ్మలను తీసుకొచ్చింది. కాన్షియస్ అంటే అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ప్రెజెంట్ మైండ్. నేను నిద్రపోయాను, మొత్తం మైండ్ అంతా ఒకటే ఇప్పుడు. ఎందుకని? నేను కాన్షియస్ మైండ్లో లేను అసలు. మనం నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ప్రెజెంట్ మైండ్ ముక్కలుగా అనేకంగా లేదు, పేర్లు మాత్రమే. మీరు అర్థం చేసుకోవడానికి మళ్ళీ చెబుతున్నా, పేర్లు మాత్రమే. ప్రెజెంట్ మైండ్ నేను చెబుతున్నా, మీరు వింటున్నారు. ఇప్పుడు మన అందరం ఎరుకలో ఉన్నటువంటి, స్పృహలో ఉన్నటువంటి, అంటే తెలిసిన మనసులో ఉన్నామండి. ఇప్పుడు చేస్తున్న మనసు ఇది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? చేయడానికి అవసరమైన తర్వాత ఇవన్నీ అందిస్తుంది. అంటే మనకు గుర్తున్న విషయాలు, నేను, నాది, నా కుటుంబం, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేయాలి, నా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం రాలి అని సబ్ కాన్షియస్ మైండ్ అంటే అందిస్తుంది అన్నింటినీ తెచ్చి. అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మొత్తంగా అసలు నేను చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు చేసినవన్నీ ఉన్నాయి అందులో అవసరమైనవి అసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్తో సంబంధం లేకపోవచ్చు, కానీ నాకు అన్నీ అందులో ఉన్నాయి. అది అప్పుడప్పుడు వాటిని తీసుకొస్తుంది. ఎందుకని? అక్కడ ఉన్నాయి. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? స్వప్నలోకం అంటే ఎరుకతో ఉన్న మైండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎరుకతో ఉన్న మైండ్, తెలిసిన మైండ్, స్పృహతో ఉన్న మైండ్ అంటే గుర్తుపెట్టుకోండి, శరీరముతో కలిసి ఉన్న మనసు అని అర్థం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే శరీరముతో కలిసి ఉన్న మనసు. ఎప్పుడు కాన్షియస్ మైండ్ అంటే అది శరీరముతో కలిసి తాదాత్మ్యము చెంది శరీరాన్ని కదుపుతున్న మనసు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? వెనకుందంతే. అది ఎప్పుడు వచ్చి శరీరంతో కలుస్తుందో అప్పుడు కాన్షియస్ మైండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి శరీరానికి సంకేతాలు వస్తూనే ఉంటాయి. అదే మెమరీ, ఆలోచనలు అలా వచ్చి శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. అందుకని శరీరంతో కలిసి ఉన్నటువంటి మనసు ఏది ఉందో అది ప్రస్తుత మనసు. ఎప్పుడు మనం ప్రస్తుత మనసులోనే ఉండగలం. జ్ఞాపకాల్లోకి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళండి, ఎక్కడున్నారు? భావరూపంలో ఉన్నారు మనసులో లోపల. అంతే తప్ప శరీరంతో కలిసి పనిచేయట్లేదు. శరీరంతో కలిసి ఇప్పుడు పనిచేసేది కాన్షియస్ మైండ్. గతాన్నో విషయాలను గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, భావరూపంలోకి వెళ్ళాం, సబ్ కాన్షియస్ మైండ్.
అన్కాన్షియస్ మైండ్ అంటే మొత్తం అసలు భావాలు ఎన్ని ఉన్నాయో లోపల నాకు తెలీదు, అదంతా కలిసి ఉంది. మొత్తంగా కలిస్తే మనసు, మైండ్. మైండ్లో ఒకే మైండ్లో 3 గదులు అనుకోండి, అంటే వేరు వేరు కాదు, అర్థం అవడానికి అది మొత్తం ఒకటే. ఇప్పుడు మొత్తం నది ప్రవాహం ప్రవహించుకుంటూ వెళ్తుందండి, నది అంతా ఒకటే. లేదా ఇప్పుడు వెళ్ళిపోయే ప్రవాహం మీకు అర్థం కాలేదనుకోండి, పోయి వదిలేండి, చెరువు అంతా ఒకటే. ఒక చెరువు, ఒక కొలను, నీటి కొలను ఉంది, కొలనంతా ఒకటే, మొత్తం నీరంతా ఒకటే, కొలంలో నీరు. ఒక గ్లాసుతో నీళ్లు తెచ్చుకున్నాం, గ్లాసుడు నీళ్లు. తర్వాత ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాం, చెంబుడు నీళ్లు. తర్వాత బకెట్తో నీళ్లు తెచ్చుకున్నాం, బకెట్ నీళ్లు. తర్వాత ఒక పెద్ద డ్రమ్ము నిండా నీళ్లు తెచ్చాం, ఏంటి ఆ చెరువులోంచే, డ్రమ్ముడు నీళ్లు. ఇలా మీరు దేంతో తెస్తే దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నారు, కానీ నీళ్లు ఒకటే, కొలంలోయే. మళ్ళీ అన్ని తీసుకెళ్లి కొలంలో పోసారు. అప్పుడు గ్లాసు నీళ్లు, డ్రమ్ము నీళ్లు, చెంబు నీళ్లు అని చెప్పడం కుదురుతుందా? ఏమైంది అప్పుడు? అది కొలనులో నీళ్లు, మొత్తం కొలను అంతే, అది మొత్తం చెరువు, మొత్తం నది, మొత్తం సముద్రం. అలాగే మైండ్ మొత్తం ఒకటే, మీకు అర్థం అవడానికి చెబుతున్నా, అది ఒక శక్తి అంతే. అందులో మొత్తం నేను చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు చేసినవి ఉన్నాయి. ఇంకా మీకంటే కన్ఫ్యూజ్ చేయటం ఎందుకని నేను మిమ్మల్ని తీసుకెళ్ళటం లేదు తప్ప, ఎన్ని జన్మలు ఎత్తామో అవి కూడా ఉన్నాయని చెబుతారు. కాదు మళ్ళీ ఇవన్నీ మాయలు, మహిమలు, మూఢనమ్మకాలకు వెళ్ళిపోతాయి. అందుకని అది వద్దు మనకి. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మొత్తం మనం ఏం చూసాం, ఏమి విన్నాం, అన్నీ అన్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. అందుకే కొంతమందికి ఏర్పడినటువంటి చిన్ననాటి భయాలు కానీ, కొంతమందికి ఏర్పడినటువంటి అలవాట్లు, గుణాలు, స్వభావాలు మారవు ఎప్పటికీ. సామెత చెబుతారు చూడండి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుటకలతో కానీ పోవని. పుటకలు అంటే కాల్చటం. ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుటకలతో కానీ పోవని. బహుశా పుటకలు అంటే నా ఉద్దేశం పల్లెటూరులో పిడకలు అంటారు, పుల్లలు పెట్టి పిడకలు పెట్టి కాలుస్తారు శవాలని, దాన్ని అన్నారేమో తెలియదు నాకు, ఆ సామెత అన్నాను. అప్పుడు కానీ బాగుంటారు. అలా మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఇవే మనం ఇప్పుడు నడుపుతుంది బలంగా, అదే మనసు. కానీ అది శరీరంతో కలిసి నడుస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్, భావాల్లో వెనకాల గుర్తున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్. అసలు గుర్తు లేకుండా ఎక్కడి నుంచో భావాలు వచ్చి మన మీద పడిపోతున్నట్టు ఉంటుంది, అది అన్కాన్షియస్ మైండ్. అలాగే ఈ అన్కాన్షియస్ మైండ్ అన్నది గుర్తు లేకుండా అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, హఠాత్తుగా వచ్చే ఆలోచనలు కూడా అవ్వచ్చు. నేను మీకు ఇందాక నాకు వచ్చిన కళ ఉదాహరణ ఒకటి చెప్పాను, ఊరికి అలా బోల్డ్ వస్తాయి, మీకు కూడా వస్తాయి. 35 ఏళ్ల క్రితం వ్యక్తి మళ్ళీ స్పష్టం చేస్తున్నది, ఎంత అద్భుతమైన శక్తి చూడండి, ఎంత సినిమా తయారు చేస్తుందో లోపల. 35 ఏళ్ల క్రితం నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు తెలిసిన వ్యక్తి ఇప్పుడు 35 ఏళ్ల వ్యక్తిలాగానే ఉన్నాడు. ఎందుకని తర్వాత ఫోటో నాకు తెలియదు, 70 ఏళ్ళకి అతను ఎలా ఉంటాడో అసలు నాకు తెలియదు. అతనితో నేను 20 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాను, ఎలా ప్రవర్తించానో నాకు అన్నీ తెలుసు కనుక నేను కూడా 20 ఏళ్ళలోనే ఉన్నా కళ్ళలో. నాకు 20 ఏళ్ళ కళ తెలుసు, నేను ఇప్పుడు 55 ఏళ్ళకే ఉన్నది నాకు తెలుసు. కానీ అతనితో ఉన్నప్పుడు 20 ఏళ్ళ దాన్నే తీసుకుంది అది. కానీ మళ్ళీ 55 ఏళ్ళప్పుడు నాతో గడిపినటువంటి స్నేహితులు అందరూ ఉన్నారు. జస్ట్ చాలా చిన్న విషయం అంతే, మేము అందరం కూర్చొని ఉన్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం అంతే. అందరం ఇప్పుడు నాతో ఉన్నటువంటి 55 ఏళ్ళోళ్ళు కూడా నేను 20 ఏళ్ళప్పుడు ఆయన ఎలా గౌరవించాను, వీళ్ళందరూ కూడా ఆయన అలాగే గౌరవిస్తున్నారు, మేము ఆయనతో అలాగే మాట్లాడుతున్నాం. ఊరినే చిన్న కాన్వర్సేషన్కి అలా వచ్చిందండి. అబ్బా ఏంటి 30 సంవత్సరాల తర్వాత ఇతను గుర్తొచ్చాడు, అంత స్పష్టంగా అంత క్లారిటీగా ఉన్నాడు, మనసుకి ఎంత శక్తి ఉంది అనుకున్నా. అసలు నాకు ఎరుకులో కూడా లేదు, స్పృహలో కూడా లేదు, ఆ పేరేం లేదు, అసలు అలా జాస కూడా లేదు. అసలు వాళ్ళని మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు. ఆ ఊర్లే మారిపోయాం మేము, అసలు ఎక్కడో ఎప్పుడుదో చిన్నప్పుడుదే. ఎలాంటి బోల్డ్ జరుగుతూ ఉంటాయి. అది మానసిక శక్తి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, శక్తిగా అది లోపల ఏకంగానే ఉంది, ఆలోచనగా విడిపోయి ఒకటిగా వస్తున్నట్టు అనిపిస్తుంది. సముద్రం మొత్తం ఒకటిగానే ఉంది, తరంగం ఒకటి లేచి ఒడ్డుకొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ తరంగం ఎక్కడ లేవల, సముద్రంలోనే లేచింది, సముద్రపు నీటితోనే లేచింది, సముద్రంలోనే కదిలింది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోయింది. కానీ అది మనకి చూపులకి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కెరటాలు ఎగిసిపడుతూ నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఎందుకు అలా కదలటం? ఇప్పుడు సముద్ర కెరటాలు ఎందుకండి అలా కదలాలి? తెచ్చా మేలకుండా ఉండొచ్చుగా, కొలంలో నీళ్ళలాగా ఉండొచ్చుగా, బకెట్లో నీళ్ళలాగా ఉండొచ్చుగా, ఎందుకు అలా ఎగిసిపడుద్ది? అది ఎప్పుడైనా సముద్ర కెరటాలు ఆగుతాయా?
ఎవడో నాబోటి సముద్ర స్నానం చేద్దామని వెళ్ళాడు పాపం. ఎప్పుడు సముద్రాన్ని చూడలే, ఎవరో చెప్పారు, మొదటిసారి వెళ్ళాడు పాపం. సోప్ బాక్సు, టవలు గెవలు అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని సముద్ర స్నానానికి వెళ్ళాడు. చూశాడు, ఓ అలలు వస్తున్నాయి, ఎగిసి పెడుతున్నాయి. అలాగే చాలా మంది స్నానాలు చేస్తున్నారు. పిచ్చి అదవల్లాగా ఉన్నారు. ఇంత అలల్లో స్నానం చేయడం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, కొంచెం అలలు తగ్గినాక స్నానం చేద్దామని అక్కడ కూర్చున్నాడు. ఎప్పటికైనా అలలు తగ్గుతాయా? ఈయన స్నానం ఎప్పటికైనా పూర్తి అవుద్దా? అవదుగా. ఎందుకని సముద్రంలో అలలు తగ్గడం ఉండదు, అలలు వస్తానే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అలలో? చూశాడు, ఎప్పటికీ అలలు తగ్గట్లా. అప్పుడు అక్కడ వాళ్ళని అడిగాడు, ఏమండి అలలు ఎప్పటికీ తగ్గవా, మీరు అందరూ ఇలా స్నానాలు చేస్తున్నారని. వాళ్ళు నవ్వారు, ఒక పిచ్చోడు, సముద్రంలో అలలు ఎప్పుడు వస్తానే ఉంటాయి, అసలు తగ్గవయ్యా, అందుకే అలా స్నానాలు అలలు వచ్చినప్పుడు చేయడం అలవాటు చేసేసుకున్నాం అన్నారు. సముద్ర స్నానాలు ఇంతే అన్నారు. ఓహో సరే అని దాన్ని కూడా స్నానం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ విషయం అర్థమైంది, సముద్రంలో అలలు ఆగవు అని. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అసలు సముద్రంలో అలలు ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు అలా ఎప్పుడూ పుడతానే ఉంటాయి, ఎందుకు ఆగవు, అది ఎందుకు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అంటే, సముద్రము చైతన్యము గనుక, సజీవత్వం గనుక, అది బతికుంది గనుక, దానిలో జీవం ఉంది గనుక, అది దానిలో ప్రాణం ఉంది, అందుకని ఎగిసిపడుతుంది. అది మనలో ప్రాణం ఉంది, అందుకని ఊపిరి పీలుస్తున్నాం. మనం ఊపిరి పీల్చినప్పుడు పొట్ట ముందుకు వెళ్తుంది, పొట్ట వెనక్కి వస్తుంది, పొట్ట ముందుకు వెళ్తుంది, పొట్ట వెనక్కి వస్తుంది. నిద్రపోతున్నాడు అయినా చూడండి, మనలో ఆ ఊపిరి అనే ప్రాణశక్తితో నిలబడి ఉండి మనం గాఢ నిద్రలో ఉన్నాడు, పొట్ట ఎలా ఎగిసిపడుతుందో పైకి కిందకి, అలాగే సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి అంతే. దాని సైజు అది, మన సైజు ఇది. అలాగే ఆ ప్రాణశక్తి ఉంది కనుకనే మనం శరీరంతో తిరుగుతున్నాం, కదులుతున్నాం. కానీ ప్రాణశక్తి ఎలా ఉన్నది? మనకు సముద్రంలో నీళ్లు కనపడుతున్నాయి, ఎగిసిపెట్టడం కనపడుతుంది, అన్ని కనపడుతున్నాయి. కానీ సముద్రంలో శక్తి ఎలా ఉన్నది? శక్తి నీటితో కలిసి ఉన్నది. మనకు నీరే తెలుసు తప్ప శక్తి ఎలా ఉంది ప్రత్యేకంగా తెలియదు. నీరు శక్తి కలిసే ఉన్నాయి. అలాగే నాలో ప్రాణశక్తి ఎలా ఉన్నది? నేను తిరుగుతున్నాను, కదులుతున్నాను, ఊపిరి పీలుస్తున్నాను, వదులుతున్నాను, పనులు చేస్తున్నాను, శరీర అవయవాలన్నీ పనిచేసేసుకుంటున్నాయి, అన్ని గ్రహిస్తున్నా, అనుభవిస్తున్నా అంటే శరీరముతో కలిసి ఉన్నది. ప్రాణశక్తికి ప్రత్యేకముగా రంగు, రుచి, వాసన ఇటువంటివి ఏమీ లేవు. అది శరీరంతో కలిసిపోయి ఉంది కనుకనే కదులుతుంది. ఆ ప్రాణశక్తి మనసు. మళ్ళీ మనసు వేరు కాదు. ఈ శరీరంతో మనం చేసినవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అంటే శక్తిగా అది లోపల ఏకముగా ఉన్నది అని మీకు చెప్పడానికి ఇదంతా చెబుతున్నా. అనేక శీర్షికలు చెప్పా, మీరు ఇది ఎన్నిసార్లైనా వినండి. మీకు శరీర భావంలో ఎప్పుడైతే మనం శరీరంతో నిజమని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నామో ఎన్ని విన్నా అనుమానంగానే ఉంటుంది. ఎందుకని ఎప్పుడు శరీర భావం దృఢపడిపోయింది మనకి. నేను ఈ శరీరం అని పర్ఫెక్ట్గా దృఢపడిపోయింది. అందుకని మీరు పదే వింటూనే ఉండాలి, నేను శక్తిని అనే భావం దృఢపడేవారు. అంటే శరీరం వేరు, మనసు వేరు, భావరూపం అది. మీకు ఆ క్లారిఫికేషన్ తెలియాలి. అంటే ఆ దానికి దీనికి ఉన్నటువంటి ఒక స్పష్టత, ఇది పదార్థము అది భావము అని ఒక స్పష్టత తెలియాలి. భావరూపంలో శక్తి ఉంది, మనసు అనే భావరూపంలో శక్తి ఉంది. ఆ శక్తే ప్రాణశక్తి, భావరూపమే ప్రాణశక్తి, అదే మనసు. మనసు ఎందుకైంది ప్రాణశక్తి అంటే, ప్రాణశక్తిలో గుర్తున్న విషయాలు మనసు. అసలు ఏ విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అవ్వలేదు, గుర్తులేవు, అది ప్యూర్ ప్రాణశక్తి. ఆ ప్యూర్ ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి అని చెప్పారు. ఎందుకని అంటే శక్తిగా అది ఏకంగానే ఉంది, విడిగా లేదు. సరే బయటది వదిలేయండి, బయటంతా ఏకంగానే ఉందంటే ఊరిని మాటగా అనుకుంటాం. అందుకే సోదరుడు ప్రశ్నేశాడు, ఏకంగా ఉంటే మళ్ళీ ఇన్ని జన్మలు నేను ఎత్తటం ఎందుకని. జన్మలు ఎత్తుతున్నది కెరటాలు. సముద్రంలో కెరటం ఎగిసిపడిందండి, ఒక కెరటం జన్మెత్తింది అన్నాం. అది ముందుకు వచ్చి వెనక్కి కలిసిపోయిందండి, కెరటం చచ్చిపోయింది అంటున్నాం అంతే. మళ్ళీ ఇంకో కెరటం వచ్చిందండి, అన్ని మళ్ళీ కెరటం పుట్టింది అంటున్నాం. దాని పేరు పెట్టాక కెరటం అని సముద్రం అంటలేదు, దాని పేరు కెరటం అంటే అది పుట్టింది. ఇప్పుడు ఆ కెరటం వెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో వెనక్కి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది అంటున్నాం. ఎందుకు అసలు కెరటాలు పుట్టినాయా చచ్చిపోయినాయా? కెరటాన్ని చూస్తే నువ్వు నీ శరీరాన్ని చూసుకుంటే పుట్టినట్టు, చచ్చిపోయినట్టు, బతుకుతున్నట్టు, అనుభవిస్తున్నట్టు, దుఃఖపడుతున్నట్టు అన్నీ అనిపిస్తుంది. ఈ శరీర భావనలోంచి చూస్తే అసలు భావమే అర్థం కాదు. భావం నాకు లోపల ఉందని నువ్వు అనుకోవట్లే. నేను ఈ శరీరం అనే పదార్థాన్ని భావంతో భావించుకుంటున్నాం. చాలా చిత్రమైన విషయం. భావించుకునేది భావంతోనే, శక్తితోనే.
శక్తి స్వరూపం భావం, అందుకని దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానం భావస్వరూపమే. జ్ఞానం అంటే ఏం లేదు, తెలియటం. తెలిసిందంతా జ్ఞానం, తెలియదంతా అజ్ఞానం, అంతే, ఇంకేం లేదు. ఆ తెలిసింది అన్నది ఏంటి? భావరూపం. కానీ తెలుసుకుంటుంది ఏంటి? పదార్థ రూపం. కన్ను, ముక్కు, చెవి, శబ్దస్పర్శ రూపరస గంధములు. ఈ డిఫరెన్సియేషన్ తెలుసుకోకపోతే ఆత్మజ్ఞానం ఎప్పటికే అర్థం కాదు. అయితే ఎన్నిసార్లు విన్నా మనం బతికే శరీరంతోనేగా, నేను శరీరమేని అనుకుంటున్నాగా, నేను భావరూపాన్ని అసలు మనం అనుకోవట్లేదుగా, సాధన చేయట్లేదుగా. అందుకని ఎప్పుడు ఈ కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది, మీరు కోటిసార్లు విన్నా. ఇప్పుడు ధ్యానము, తపస్సు అంటే ఏంటంటే, నేను భావరూపాన్ని అని శరీరాన్ని ఆపి మీ లోపలికి వెళ్ళి భావనలో కూర్చుంటారు మీరు. ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా జరిగేది ఏంటంటే భావస్థితి పెరుగుతూ ఉంటుంది. అంటే నేను భావాన్ని అనేటువంటి ఎరుకను పెంచుకుంటున్నాం. స్థితి పెరగటం అంటే ఏదో పెరిగిపోయి తరిగిపోయి లేదు, అన్ని సమానంగానే ఉంటాయి. ఎప్పుడు మనం శరీరాన్ని గదుపుతున్నంతసేపు నేను శరీరాన్ని మీద భావన పెరుగుతుందిగా, మనం కదపకుండా ఉండలేంగా. ఆహారం తినాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి. నిజంగా డబ్బు సంపాదన అవసరం లేదు అనుకోండి, పోని ఏ సన్యాసమో తీసేసుకొని భిక్షక వృత్తిలో జీవించేసి ఎవరి మీద మనం ఆధారపడకుండా అసలు ఏ కుటుంబ వ్యవస్థ లేదు, పోని ఏ పని పాట చేయక్కర్లేదు అనుకోండి. అప్పుడైనా కూడా మరి నేను ఆనందినాలిగా, బట్టలు కట్టుకోవాలిగా, చలికి ఎండకి వానకి ఏదన్నా చూసుకోవాలిగా, ఆహారం ఎవరొకళ్ళని అడగాలిగా, మలమూత్ర విసర్జన చేయాలిగా. అప్పుడు నేను శరీరం అనే భావన వస్తుందిగా. మళ్ళీ మీరు గమనించారా, నేను శరీరం అనేది కూడా భావమే, అది మనసులో ఉంది. అది మనసులో లేకపోతే, అసలు నేను శరీరం అన్న భావం నీకు లేకపోతే నీకు నేను శరీరం అని కూడా తెలియదు. అందుకే గాఢ నిద్రలు ఎవరికి నేను అని ఉండదు, తెలీదు, నిద్రపోతాం. ఈ శరీరం నేనని, నా వాళ్ళని, నా ఆస్తులని ఏం తెలియదు. చూడండి నిద్రలో. అంటే భావం లేకపోతే శరీరం అసలు పనికిరాని జడ పదార్థము, రాయి లాంటిది. భావం ఉంటేనే శరీరం చైతన్యము. కానీ ఆ భావాన్ని శరీరంలో కలిపేసుకొని, చైతన్య శక్తిని జడ పదార్థమైన శరీరంలో కలిపేసుకొని నేను శరీరం అనుకుంటున్నాం. ఎందుకంటే దాంతోనే అనుభవిస్తున్నాం కనుక. అందుకని కాసేపు అసలు ఈ శరీరాన్ని ఆపి నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానమైన లోపలికి వెళ్ళి కేవలం నీ భావాలని, ఆలోచనల్ని చూసుకుంటూ ఉంటే శరీరానికి భిన్నంగా నేను భావాన్ని అని ఒక ఎరుక నీలో పెరగటం కోసం ధ్యానం, తపస్సు. భావాన్ని కూడా అంటే మళ్ళీ నేను భావాన్ని అంటే నేను శరీరాన్ని కాదేమో, ఒకటి అవునంటే ఒకటి కాదనుకోకూడదు. ఇక్కడ అన్నీ అవునులే, కాదులు లేవు. అసలు ఇక్కడ కాదులు లేవు, అన్నీ అవునులే. మొదట నేను శరీరాన్ని, అయితే శరీరం అనేది జడ పదార్థం, రాయి లాంటిది. దానికి కుదరదు, అది మరణంతోనే కుదురుతుంది. మరణంలో ఎందుకు కుదురుతుంది? అప్పుడు మనలో నిలుపుకునే శక్తిని కోల్పోయింది. శరీరం వృద్ధాప్యం వచ్చి శిథిలం అయిపోయింది. లేదా యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి, అవయవాలు చితికిపోయి పగిలిపోయినప్పుడు శరీరం ఇక నిలుపుకోలేదు. ఆ అవయవాలన్నీ ఉంటే తప్ప శరీరం శక్తిని తనలో నిలుపుకోలేదు. శక్తికి అసలు నాశనం లేదు, చావు లేదు. పదార్థానికి చావు ఉంది, అది నిలుపుకోలేకపోతుంది తనలో. అందుకని ఆ ఫార్మాట్, అది నిలుపుకునే ఫార్మాట్ సృష్టి ఏదో పెట్టింది. మరణం అంటే ఏంటంటే వృద్ధాప్యంలో శరీర అవయవాలు శక్తిని నిలుపుకోలేనంతగా శిథిలమైపోయినాయి, పనిచేయడం మానేసినాయి. శక్తి ఉన్నా కూడా పనిచేయవు. ఇప్పుడు బల్బు ఉంది, కరెంటు ఉంది. బల్బులో ఫిల్మెంట్ ఉన్నంతసేపు కరెంట్ వెలుగుద్ది, కరెంట్ ఉంది, బల్బు వెలుగుద్ది, వెలుతురు వస్తుంది. కానీ బల్బు పాడైపోయింది, కరెంట్ ఉంది కానీ ఇంకా వెలుతురు రాదు. మళ్ళీ కొత్త బల్బు పెట్టుకోవాలి. అలాగే కొత్త శరీరం తీసుకుంటారు, అయ్యో పునర్జన్మలు. ఎందుకంటే శక్తికి మరణం లేదు, మనసుకు మరణం లేదు. మనసు ప్రాణశక్తి. అందుకని మనసులో చనిపోయేటప్పటికి మన అన్ని గుర్తుంటాయి. నేను పలానా మనిషిని, అన్ని గుర్తుంటాయి. కానీ అనుభవించడానికి నాకున్న శరీరం లేదు. ఇప్పుడు పోయింది, అదే కాల్ చేశారు, నా ముందే గాలి చేశారు. ఆ శరీరం నేను చూస్తున్నాను కూడా. ఏంటి కళ్ళు లేవుగా ఎలా చూస్తున్నానని అనబాకండి. పూర్వీకులు చెప్పారు కనపడుతుందని, అంతే. ఎందుకని కళ్ళు ఉన్నప్పుడు చూసేది కూడా శక్తే. అది అవునా కాదు మనకు అనవసరం, తర్క వితర్కాలు ఊరిని మాట వరుసగా చెప్పాను అంతే. మనసులో అయితే అన్నీ ఉంటాయి. కానీ నాకు ఇప్పుడు శరీరం లేదు అనుభవించడానికి. మెమరీ మొత్తం ఉంది, మెమరీ ఎక్కడికి పోదుగా. అందుకని శరీరం లేదు కనుక
మళ్ళీ ఇంకో శరీరానికి ప్రయత్నించుకుంటుంది ఆ జీవి అని చెప్పారు. ఇది మనసు ఉన్నది అంటే ఒక పరిమిత మనసు ఉంది. నేను ఫలానా మనిషిని, నా భార్య, నా పిల్లలు అని పరిమిత భావంలో ఉండి మరణించినటువంటి మనసే ఉందో, అంటే శరీరాన్ని కోల్పోయిన మనసే ఉందో, అది నేను ఫలానా అనుకుంటుంది కనుక మళ్ళీ ఇప్పుడు నేను బతకాలి, అనుభవించాలంటే మళ్ళీ చూడాలి, వినాలి, తినాలి, తాగాలి. ఈగ లోపల ఉన్నాయి, ఏమి లేవు. లోపల ఉన్నాయి నీయే. మొత్తం శరీరానికి సంబంధించిన కోరికలు అనుభవించినవి, నా వాళ్ళు, నేను, నాది, ఇవేగా ఉంది. వాటి కోసం మళ్ళీ ఇంకో శరీరం కోసం ప్రయత్నిస్తుంది. ఆ ఏర్పాటు సృష్టి చేసింది అని చెప్పారు. ఆ ఏర్పాటు ఎలా చేసింది అనేది కూడా చెప్పొచ్చు గ్రంథాలు, కానీ చెప్పను. ఎందుకంటే నిరూపణ లేని సత్యాలు మాట్లాడుకొని ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయగలమో మాట్లాడుకుందాం. పునర్జన్మలకి కారణం అదే అని చెప్పారు. దాన్ని నేను నమ్ముతాను, పునర్జన్మలని. కాబట్టి అంతవరకు చెప్పి ఊరుకుంటున్నా. మిగిలింది కూడా చెప్పొచ్చు, గ్రంథాల్లో రాశారు, అది నాకు తెలుసు, గ్రంథాలు చదివాను, కానీ అనుభవంగా తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అనుభవంగా తెలుసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ మన మైండ్ పనిచేస్తుందిగా. అందుకని నిరూపణతో ఇప్పుడు మనం చేయగలిగినవి ఏమున్నాయో అవి మాట్లాడుకుందాం. నిరూపణ లేని వాటిని మాట్లాడుకోవడం అనవసరం. నమ్మిన అనవసరం, నమ్మకపోయిన అనవసరం. ఎందుకంటే వాటితో ఇప్పుడు మనకు పని లేదు. అసలు శరీరం వదిలినాకనేదంతా పని లేదు. కానీ పునర్జన్మలకు కారణం అది. అయితే అది లాజికల్గా నాకు కరెక్ట్ అనిపించింది కనుక నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనసు అలాగే ఉందిగా. ఆ మనసు ఏమంటది? మళ్ళీ శరీరంతో ఉంటేనేగా మనసు ఏమన్నా చేయగలదు. అదే భావరూపం. మనసు అంటే భావాలు. మరి భావం కదలాలి అంటే అది కదిలింది. మరి కదపడానికి ఇప్పుడు చేయలేదు, కాలు లేదు, అనుభవించడానికి ఏం లేదు. అందుకని అనుభవయోగ్యమైనటువంటి భోగ శరీరాన్ని మళ్ళీ ధరిస్తుంది. అది అలా ధరించడానికి సృష్టి చేసిన ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు బయట ఎక్కడో అనంతాత్మశక్తి కాదు, మనలో ఉన్న మైండ్ అనేది కూడా ఏకశక్తిగానే ఉంది. మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి, అనేకంగా ఉందా? లేదు. ఆలోచనగా వచ్చినప్పుడు అనేకం అనిపిస్తుంది. ఆలోచనగా వచ్చినప్పుడు ఎలా వస్తుంది అనేదాన్ని సముద్ర ఉదాహరణ చెప్పే మీకు. సముద్రం ఉంది, ఒక కెరటం ఎగిసిపడింది అంటే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం శరీరం కదిలింది, ఏదో చేసాం, ఆలోచన అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది దాని వెనకాల. సముద్ర కెరటాలు ఎలా ఒకదాని వెనక ఒకటి వచ్చి వెళ్తానే ఉంటాయో, అలా ఆలోచనలు ఒకదాని వెనక ఒకటి వస్తానే ఉంటాయి, మనం కదుపుతానే ఉంటాయి, మనం జీవిస్తానే ఉంటాం. అదే జీవితం. ఆ కెరటాలు ఎగిసిపడకపోతే, అంటే ఆలోచనలు అనే భావ కెరటాలు ఎగిసిపడకపోతే అసలు జీవితం అనేది లేదు, జీవించటం అనేది లేదు. కానీ సముద్రం ఏకంగానే ఉంది. ఎగిసిపడుతున్న కెరటాలు జస్ట్ ఫ్రంట్ భాగంలోనే ఉన్నాయి. అవి ఎందుకు ఎగిసిపడుతున్నాయి చెప్పాను. ఎందుకంటే కెరటాలు ఎగిసిపడటం అంటే చెప్పాను. అది సముద్రము సజీవము, చైతన్యము. నేను జడ పదార్థాన్ని కాదు, నేను చైతన్యాన్ని, శక్తిని అన్నప్పుడు శక్తిలో కదలిక ఉంటుంది. అందుకని అది తన సజీవత్వాన్ని చాటుకుంటుంది. అంతే, నేను బతికే ఉన్నానని అది తన బ్రతుకును అనుభవిస్తుంది. సముద్రం జీవిస్తుంది. సముద్రం జీవించటం అది. కెరటాల ముందుకు వచ్చి వెళ్ళటం ఏంటంటే సముద్రం జీవిస్తుంది. అలాగే మనం జీవిస్తున్నాం. సముద్రం ఎలా భిన్నంగా లేదో మనలో వచ్చే ఆలోచనలు శక్తికి భిన్నంగా లేవు. ఎక్కడ కదులుతున్నాయి? శక్తిలోనే కదులుతున్నాయి. కానీ ఆలోచన బయటకు వస్తుంది చూడండి, ఎక్కడి నుంచి అన్న. ఇప్పుడు మనలో ఒక భావం పుట్టింది, దానికి తగ్గట్టు శరీరం కంపించింది, కదిలింది తప్ప భావం బయటకు రాలేదు. ఎక్కడికి? భావం అక్కడక్కడే తిరిగింది, అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు చక్కగా గులాబ్ జామ్ తిందాం అనిపించింది, లోపల పుట్టింది, లోపలే ఉంది. అది శరీరాన్ని కదుపుతుంది, ఇలా కదులు అక్కడ గులాబ్ జామ్ అక్కడ దొరుకుద్ది, పలానా స్వీట్ షాప్లో అయితే రెడీగా అమ్మేస్తారు, అసలు మనం తినేసేయచ్చు. మళ్ళీ ఇంటికి తెచ్చుకొని అన్ని చేసుకుంటానికి బోల్ టైం పట్టుద్ది. ఇదంతా ఎందుకు, డైరెక్ట్ గులాబ్ జామ్ తినేద్దాం, అమ్ముతారని షాప్కి వెళ్ళిపోయి గులాబ్ జామ్ కొనుక్కోమని. మొత్తం ఆలోచనలన్నీ లోపల శరీరం వరకే కదులుతున్నాయి. శరీరం దాటి బయటికి రావట్లేదు అసలు. లోపలే కదులుతున్నాయి, దానికి అనుగుణంగా శరీరం కదులుతుంది. వెళ్ళి గులాబ్ జామ్ తినేసాం. అలా ఎక్కడైనా ఇంకేదైనా, నీ కొడుకుని ఎత్తుకుంటావా, కూతురుని ఎత్తుకుంటావా, భార్యతో మాట్లాడతావా, భర్తతో మాట్లాడతావా, నీ కోరికలు తీర్చుకుంటావా, ఏడుస్తావా, నవ్వుతావా, సంపాదిస్తావా, పారేసుకుంటావా, తాగుతావా, తిరుగుతావా, అన్ని లోపలే జరుగుతున్నాయి. ఆలోచన ఎక్కడ బయటికి రావట్లా. లోపల కదిలిన ఆలోచన ఎక్కడ ఆగుతుంది? మళ్ళీ లోపలే ఆగిపోతుంది. గులాబ్ జామ్ తినగానే ఎక్కడ ఆగిపోయింది? లోపలే ఆగిపోయింది. అంటే సముద్రంలోనే ఎగిసిపడిన కెరటం సముద్రంలోనే లీనమైపోయింది. మళ్ళీ ఇంకొక కెరటం ఎగిసిపడింది, అలా మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది మనకి, మళ్ళీ దాన్ని చేస్తున్నాం. అదే జీవితం. ఎప్పటికైంది ఆలోచనలు రావటం, చేయటం, జీవితం ఇంతే.
ఆలోచనలు ఎలా వస్తాయి అంటే శరీరంతో మనం ప్రపంచం నుంచి గ్రహించినటువంటివన్నీ మనసుగా లోపల ఉన్నాయి అంతే. సహజత్వంగా చైతన్య లక్షణం కదలిక, అందుకని బిడ్డ పుట్టగానే కదులుతూ ఉంటారు, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డను చూస్తే ఆ బిడ్డలో ఏమున్నది? శరీరం ఉన్నది, శరీరాన్ని బ్రతికిస్తూ ప్రాణశక్తి ఉన్నది, అందుకని బిడ్డ బతికి ఉన్నది. అక్కడి నుంచి ఇంకా బిడ్డ తన శరీరంలో ఉన్నటువంటి శబ్ద అంటే చెవులు, స్పర్శ అంటే చర్మం మొత్తం, రూప అంటే కళ్ళు, శబ్ద స్పర్శ రూప, రస అంటే రుచి నాలుక, గంధం అంటే ముక్కు వాసన, స్పర్శ అంటే తల నుంచి కాలు వరకు మొత్తం. ఈ 5 రకముల ఇంద్రియములు అంటే ఇంద్రియములు అంటే పనిముట్లు, గ్రహించే వాటిని అంటారు. ఈ గ్రహింపు విధానాల ద్వారా బిడ్డ ఎదుగుతూ అన్నిటినీ గ్రహిస్తున్నప్పుడు ఆ గ్రహించిన విషయాలు బిడ్డలో ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అలా బిడ్డ ఎదుగుతుందిగా ఇవన్నీ గ్రహిస్తూ. ఆ ఎదిగే విధానంలో గ్రహించిన వాటిలో ఇష్టములు అయిష్టములు అని ఏర్పడినాయి. ఈ రుచి నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, ఈ రంగు నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, ఈ వాసన నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, ఈ స్పర్శ నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు. అలా అది మనం ఏర్పరుచుకున్నాం. ఆ నచ్చిన వాటిని పొందడం కోసం, నచ్చని వాటిని తప్పించుకోవడం కోసం మనం ప్రయత్నించే ప్రయత్నాలు మన గుణాలు, స్వభావాలుగా తయారైనవి. ఎలా ప్రయత్నిస్తాము, మనం ఎలా ప్రయత్నిస్తున్నాము అనేది ఇదంతా మళ్ళీ ప్రయత్న విధానాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? పుట్టుక నుంచి తల్లిదండ్రులు నేర్పారు. తల్లి ఎత్తుకొని తన హృదయానికి హత్తుకొని పాలు తాగడానికి అనువైనటువంటి మాతృ స్థానాన్ని నా నోట్లో పెట్టింది, అంటే నేర్పింది ఇక్కడ అని. నోట్లో పెడితే ఆ నోరు కదిపితే పాలు లోపలికి వచ్చినాయి, లేదా కొంచెం పాలు పిండింది కూడా నోట్లోకి. అప్పుడు చప్పరిచ్చాను, పాల రుచి తెలిసింది. చప్పరిస్తుంటే మాతృస్థానము నుంచి పాలు నా లోపలికి వస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా చప్పరిచ్చినప్పుడల్లా నాకు పాలు వస్తాయి. పాలని తెలీదు, వస్తాయి, ఆహారం అది. ఇది ఎలా రుచిగా ఉంటాయి, అవి తాగినప్పుడు నాకు కడుపు నిండుది. అందుకని ఆకలేసినప్పుడల్లా ఏడుస్తాను. ఏడ్చినప్పుడల్లా ఈసారి తల్లి ప్రయత్నించక్కర్లే, ఎత్తుకొని నన్ను దగ్గరికి తీసుకోగానే నేనే చప్పరించడం మొదలు పెడతాను. ఇంకా కొంచెం పెరిగినాక చూడండి, తల్లులు వెనకబడతారు పాలు ఇవ్వమని. తల్లులు పాలు మానిపిద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు, బయట ఆహారాలు పెడదామని. అంటే అలవాటు పడిపోతాను. అలా అన్నింటికీ అలా అలవాటు పడ్డాను అంతే. ఆ అలవాటు పడే విధానమే తల్లిదండ్రుల ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నేను ప్రయత్నిస్తూ నేర్చుకున్నదే నా గుణము, నా స్వభావము. అందులో మంచి చెడు అన్నీ అందులో కలిసిపోయి ఉన్నాయి అంతే. మంచి చెడు ఎందుకు వచ్చినాయి అంటే ఒక మానవ లోకంలో తప్ప జంతు లోకంలో లేవు. ఎందుకు వచ్చినాయి మంచి చెడులు అంటే మనుషులు విధానాలు నిర్ణయించుకున్నారు. మానవ జీవితంలో సాటి మానవులకు ఇబ్బంది కలగకుండా మానవులందరూ ఎలా జీవించాలి అనే విషయంలో మానవులే విధానాలు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మంచి చెడు మనమే ఏర్పాటు చేసుకున్నాం. మిగిలిన ఎక్కడ ఏ జంతువులకి, వృక్షాలకి మంచి చెడు ఉండదు. అంటే అది మనం ఏర్పరుచుకున్న విధానంలో జీవించటం. దానికి కారణం ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగించకూడదనే జ్ఞానం మనిషికి ఉంది కనుక మనుషులే రూల్స్ తయారు చేసుకున్నారు. ఆ రూల్స్ ప్రకారం ఉండడాన్ని ధర్మము అంటారు, మంచి అంటారు, మంచిగా జీవించటం అంటారు. అంతే, ఇంకేం లేదు అక్కడ. అయితే ఇది మామూలు జీవితం. ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరుడు గ్రహించాల్సిన విషయం ఏంటి, మళ్ళీ మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటి? ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా. బయట శక్తి వదిలేయండి, అసలు మన లోపల ఉన్నటువంటి శక్తి ఏదుందో శరీరాన్ని కదిపేది, అది భావరూపము. మనోశక్తి అంతా భావరూపము. దాన్ని మనోశక్తి అని ఎందుకు అంటున్నాము? అదంతా భావరూపము. మనోశక్తి ఎలా ఉంది మీరే మీ లోపల చూసుకోండి. ఏకముగా ఉన్నది, అనేకముగా లేదు. అది ఆలోచనగా వచ్చినప్పుడు అది అనేకంగా అనిపిస్తున్నది తప్ప అనేకంగా లేదు. సముద్ర కెరటం లాగా ఆ శక్తిలోనే ఒక ఆలోచన పుట్టింది. అది చెయ్యాలనిపించే వరకు దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చినాయి. అది చేసేసినాక అక్కడే అణిగిపోయింది. అది చేయలేకపోతే దుఃఖపడి అణిగిపోయింది. అది చేయగలిగితే, పొందగలిగితే సుఖపడి అణిగిపోయింది. కానీ సముద్ర కెరటం లాగా ఎగిరి అక్కడే అణిగిపోయింది. దానిలోనే లేచింది, దానిలోనే అణిగిపోయింది. అంటే మన మానసిక శక్తిలోనే లేచి మానసిక శక్తిలోనే అణిగిపోయింది సముద్ర కెరటం లాగా. అసలు ఎక్కడా నీకు భావం బయటకు రావాలి. అందుకని నేను భావాన్ని మీకు తెలియదు, భావం బయటకు వస్తే తెలిసేది. కానీ భావం బయటకు రావడానికి భావానికి స్వరూపము లేదు, శక్తికి స్వరూపము లేదు. శక్తి పదార్థము కాదు, అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఉన్నదంతా శక్తే.
ఏకశక్తి. మనసుగా ముందు చూద్దాం మనలో ఏకశక్తి. ఆ ఏకశక్తి శరీరముతో కలిసి పనిచేస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్ అన్నారు. ఎప్పుడు శరీరంతో కలిసి ఉన్నా అది కాన్షియస్ మైండ్. అంటే ప్రస్తుతం ఎరుకలో నేను చేస్తున్న తెలుస్తున్న మనసు, నా శరీరాన్ని కదుపుతున్న మనసు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే నా శరీరాన్ని కదుపుతున్న ప్రస్తుత మనసులో నేను కదులుతూనే నాకు అనేకం గుర్తున్నాయి. భార్యా పిల్లలు ఉన్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, మా ఇల్లు పలానా చోట, నేను మార్కెట్కి వచ్చాను, బజార్ వచ్చాను, మళ్ళీ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను, అన్ని గుర్తున్నాయి నాకు. అది సబ్ కాన్షియస్ మైండ్. అలా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటూనే చిన్ననాటి నుంచి నేను చేసినవన్నీ కూడా నా లోపల ఉన్నాయి, కానీ నాకు గుర్తులేదు ప్రస్తుతం. నాకు గుర్తున్నది సబ్ కాన్షియస్ మైండ్, గుర్తులేనిదంతా అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ లోంచి హఠాత్తుగా గుర్తొస్తుంది. అప్పుడు మీరు ఏదో జరిగిపోయింది అనుకుంటుంటారు. కాదు, అది మీ మైండ్లోనే ఉంది ఆల్రెడీ, ఏం జరగలేదు. మీరు ఎప్పుడో పామును చూశారండి, పాము అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది అని గుర్తులేదు. ఇప్పుడు గుర్తులేదు అసలు. పాముతో మనకేం పని గుర్తుపెట్టుకోవడానికి, రోజు అన్కాన్షియస్ మైండ్లో ఉంది. కానీ పడుకొని ఏదో ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఏ సినిమాలో చూసాం, అందులో సినిమా ఏదో నాగపాము సినిమా, నాగదేవత సినిమా. పాములు ఎమ్మట పడి తరిమి 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 పిల్లల్ని ఎంటాడి చంపిని. అమ్మో పాములు ఎంటాడి చంపుతుంది అనే భావం ఏదో కలిగింది. ఇప్పుడు కళ్ళకి మనకి మన అన్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి పాము మన ఎంటబడి చంపుద్ది. ఎందుకంటే సినిమా కూడా మనకు, ఇప్పుడు సినిమా కూడా అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మనం చూసిన సినిమాలన్నీ అవన్నీ స్వప్నలోకాల్లోకి వస్తాయి. కానీ స్వప్నలోకంలో వచ్చేయన్నీ తెలిసినయే. ఇదేంటి నాకు తెలియదు కదా అనుకుంటాం మనం, కానే కదా, అది అన్కాన్షియస్ మైండ్లో ఉంది. అందుకని నేను ఎప్పుడు చూడలేదు, అసలు నేను కూడా ఊహించలేదు, నాకు ఈ థాట్ కూడా రాలేదు. కానీ అరే జరిగిపోయిందే, ఇలా జరిగిందే అంటాం. ఒక్కొక్కసారి మన అన్కాన్షియస్ మైండ్లోనే మన వాళ్ళు ఎవరన్నా ఇంటికి వస్తారేమో అనిపిస్తుంది. ఏదో ఊహ వస్తుంది, పలానా జరుగుద్దేమో అని. అది జరుగుద్ది. అవన్నీ మనకు తెలిసినయే, మనోళ్లే. యాదృచ్ఛికాలు అంటారు వాటిని. వాటినే మహిమలు మాయలని తీసుకుంటాం. నాకేదో తెలిసిపోతుంది. చాలా మంది మాకు తెలుసు, మేము తెలుసుకొని చెబుతా ఉంటారు. దీన్ని మళ్ళీ మహిమలు మాయలు చేసి బుర్రలు పాడు చేసుకోబాకండి, ఎవరన్నా చెప్పినా నమ్మబాకండి. అవి ఏమి లేవు, అదేం పెద్ద విషయం కాదు. ఉన్న సత్యం ఇది. మైండ్గా అది ఏకంగానే ఉంది మనలోనే, అది అనేకంగా లేదు. కానీ ఆలోచనలు అనేకంగా వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆలోచనలు బయటకు రావట్లేదు. అదే శక్తిలో ఉద్భవించి శరీరం దాన్ని అనుకూలంగా కదిలి మళ్ళీ ఆ శరీర కదలికలు అయిపోయి దాన్ని అనుభవించటమో పోగొట్టుకోవడమో ఏదో జరిగినాక అక్కడే మళ్ళీ ఆ శక్తిలోనే లయించిపోతుంది మన ఆలోచన, మన భావం. సముద్ర కెరటాల వలె. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మన లోపల భావరూప శక్తి ఏది ఉందో, భావాలు ఏమున్నావో అన్నీ ఒకటిగానే ఉన్నాయి, వేరుగా లేదు. ఆ శక్తి అంతా విడివిడిగా లేదు. మనుషులు, లోకం విడివిడిగా, మనుషులందరూ వేరుగున్నట్టు, చెట్లు వేరుగున్నట్టు, కొండల గొట్లు వేరుగున్నట్టు, మనలో ఉన్న కోటాను కోట్ల భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, మెమరీ విడివిడిగా లేదు, మొత్తం కలిపి ఏకశక్తిగా ఉంది. అందులోంచి ఒకటి ఎగిసి పడుతుంది, శరీరాన్ని కదుపుతుంది, మళ్ళీ అందులో లీనమైపోతుంది. దాన్నే మనం సుఖ దుఃఖాలు, భావోద్వేగాలన్నీ లోపలే అనుభవిస్తాం. మనం బయట అనుభవించేది ఏం ఉండొచ్చు చూడండి. మీరు సుఖపడినా అది లోపలే అనుభవం, భావరూపం. మీరు దుఃఖపడినా అది అనుభవం, భావరూపం. అందులోనే జరుగుతుంది. అది మొత్తం ఆ శక్తిలోనే జరుగుతుంది. అయితే దానికి ఆ శక్తిని తనలో ఇముడ్చుకొని ఉన్నది శరీరం. ఇప్పుడు కరెంటు లైట్ ఎలగాలంటే బల్బు ఉండాలి, ఫ్యాన్గా తిరగాలంటే ఫ్యాన్ ఉండాలి, హీటర్ ఉండాలి, వేడి నీళ్ళు వేడెక్కించాలంటే, ఫ్రిడ్జ్ ఉండాలి చల్లబరచాలంటే, ఏసీ ఉండాలి చల్లబరచాలంటే, మెషిన్ ఉండాలి. ఫ్యాను మెషిన్ కరెంట్ లాగా, అంటే ఫ్యాను, ఇస్త్రీ పెట్టి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అనేక వస్తువులు ఎలక్ట్రిసిటీతో వాడేవి, అవి ఉంటే వాటి స్వభావాన్ని బట్టి కరెంటు పని చేస్తే తప్ప కరెంటుకు స్వభావం లేదు. అలా ఈ శరీరాన్ని ఏ స్వభావము, ఏ గుణము, ఏ రూపము లేనటువంటి నిర్గుణము, నిరాకారము, అనంతము, అఖండము అయినటువంటి ఏకశక్తి ఈ శరీరాన్ని నడుపుతుంది. మరి ఇప్పుడు దాకా మనోశక్తి అన్నారు కదండి. అంటే ఆ ఏకశక్తిలో ఈ శరీరంతో, అంటే ఆ ఏకశక్తి అయినటువంటి ప్రాణశక్తి, ఆ ఏకశక్తి అయినటువంటి ఆ ప్రాణశక్తినే అనంత ఆత్మశక్తి అన్నారు. ఎందుకని? ప్రాణశక్తి అన్నప్పుడు మనలో ఉన్నదే అని అనుకుంటున్నాం మనం. అంటే ఒక సామాన్య మానవుడికి ఏమీ తెలియని వాడికి అయ్యా నీలో ప్రాణం ఉంది అని చెప్పారు అంతే. ఎందుకంటే నీకు అసలు తెలియదుగా. నువ్వు ఆ ప్రాణాన్ని తెలుసుకుంటూ వెళ్తే అందరిలో ఉన్న ప్రాణం ఒకటే, అదే ఆత్మశక్తి అని చెప్పారు. నువ్వు తెలుసుకుంటే అర్థమవుతుంది. అదేంటి అందరిలో విడివిడిగా ఉంది? కాదు, ప్రాణములో, ఆత్మశక్తిలో
జీవులు అందరూ ఉన్నారు, శరీరాలు అన్నీ ఉన్నాయి, చెట్లు పుట్టలు కొండలు గొట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఏకశక్తిలో ఇవన్నీ ఉన్నాయి. అంటే సముద్రంలోనే కెరటాలు ఎగిసిపెడుతున్నాయి, అనేక కెరటాలు లేవు. కెరటం ఎగిసిపెట్టినప్పుడు వచ్చిన అనేక బుడగలు నొరుగు అదంతా అనేకం లేవు, అదంతా వాటరే. ఎగిసిపెట్టడం వల్ల అలా జరిగింది. అలా అనంత ఆత్మశక్తిలో మొత్తం జీవులన్నీ ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా ఉంది. అంటే శక్తిగా ఏకంగా ఉంది. ఇప్పుడు ఆ శక్తి వలనే సృష్టి ఏర్పడింది, మొక్కలు ఏర్పడింది, మనుషులు ఏర్పడ్డారు, మొత్తం కనపడుతున్న సృష్టి అంతా అనంత ఆత్మశక్తిలోనే సృష్టి అంతా ఉంది, దానికి భిన్నంగా లేదు. ఎలా సముద్ర కెరటం ఎగిసిపెట్టినప్పుడు నొరగలు ఏర్పడినట్టు బొడగ ఏర్పడినట్టు సృష్టి ఏర్పడుతుంది. అది మనకు విభిన్నంగా అనిపిస్తుంది. కానీ సృష్టి అంతా ఏముంది? ఇప్పుడు బుడగలంతా ఏముంది? నొరగంతా ఏముంది? నీరే ఉంది. నీరు వల్లనే ఒక్కొక్క బుడగ పగిలిపోతా ఉంటుంది. పగిలేమైంది? నీరైపోయింది. నొరగంతా మళ్ళీ నీరైపోయింది. మళ్ళీ అదంతా ఏమైంది? కెరటం అంతా ఏమైపోయింది? సముద్రం అయిపోయింది. సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ సముద్రం ఎగిసిపడింది, ఏమైంది? కెరటం అయింది. అంటే ఎప్పుడు కెరటము సముద్రము, సముద్రము కెరటం అంటున్నాం, కానీ రెండు కలిసే ఉన్నాయి. సముద్రంలోనే కెరటం ఉంది, కెరటంలోనే సముద్రం ఉంది. అలాగే సృష్టిలోనే ఆత్మశక్తి ఉంది, ఆత్మశక్తిలోనే సృష్టి ఉంది. ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా కనబడుతుంది. సృష్టి యొక్క అవ్యక్త అనంతత్వము ఆత్మశక్తి, అది ఏకత్వంగానే ఉంది. కెరటములుగా చూసినప్పుడు, నొరగలు బుడగలుగా చూసినప్పుడు వేరువేరుగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది, అంతేను. దీన్ని భావరూపంలో అర్థం చేసుకోవాలి, జ్ఞాన రూపంలో అర్థం చేసుకోవాలి. అందుకని ఇది ఆధ్యాత్మిక చదువు. మీరు శరీరంతో ముడిపెట్టుకుంటే ఇది ఎప్పటికీ తెలియదు. కానీ జీవించేది శరీరంతోనే కనుక శరీరం వాస్తవమే, శరీరం వదలడానికి కుదరదు. శరీరం దాని అంతటా వెళ్ళిపోయి ఏర్పడి సృష్టి చేసుకుంది. అందుకని శరీరాన్ని నిలుపుకొని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేది వ్యక్తిగతము, అంతరంగము అని ఎప్పుడు చెబుతూ ఉంటాను. అది నీ లోపల నువ్వు ఒక్కడవే చదువుకోవాలి, నువ్వు ఒక్కదానివే చదువుకోవాలి తప్ప రెండో వాళ్ళతో సంబంధం ఉండదు. ఎందుకని? నీకు మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు తిన్నది నీకే తెలిసేది, నాకెలా తెలుస్తుంది? నువ్వు తింటే నాకు అడుపు నిండదు, నువ్వు అనిపిస్తే ఆ సుఖం నాకు తెలియదు, నువ్వు ఏడిస్తే ఆ దుఃఖం నాకు తెలియదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కూడా నాకు తెలియదు. ఎందుకని? నీ భావరూపం అది. చాలా మంది భార్యాభర్తలు అందరూ ఘర్షణలు పెడతారు, లేదా ఒకళ్ళు ఎందుకు ఘర్షణలు కానీ, లేదా ఒకళ్ళు అర్థం కాకపోవటం కానీ, లేదా ఒకళ్ళ బాధను ఒకళ్ళు తీర్చలేకపోవటం కానీ, లేదా ఒకళ్ళకి నచ్చినట్టు ఒకళ్ళు ఉండలేకపోవటం కానీ. కారణం ఏంటి? ప్రేమలో ఉన్నా కూడా. ఇప్పుడు నా భార్యకి నేనంటే ఇష్టమే, నాకు నా భార్య అంటే ఇష్టమే, నాకు నా పిల్లలంటే ఇష్టమే, నాకు నా తల్లిదండ్రులు అంటే ఇష్టమే, వాళ్ళందరికీ నేనంటే ఇష్టమే. కానీ మాకు ఎవరికి పడదు, అందరం ఘర్షణలు పడతా ఉంటాం. కారణం ఏంటి అంటే వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావాలు నాకు తెలియదు, నా భావాలు వాళ్ళకి తెలియదు. భావాలు తెలిస్తే అయ్యో మా ఆయన ఎలా అనుకుంటున్నాడు, మా ఆవిడ ఎలా అనుకుంటుంది, మా నాన్న ఎలా అనుకుంటున్నాడు, మా అమ్మ ఎలా అనుకుంటుంది అని దానికి తగ్గట్టు ప్రవర్తించవచ్చు. కానీ అలా ఒక వ్యక్తి హృదయంలో భావాలు ఇంకోళ్ళకి తెలిసేలా సృష్టి ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అది ఏర్పాటు కాదు అసలు. శరీరము పదార్థము, తెలుసుకునేంత శక్తి దానికి లేదు. తెలుసుకునే శక్తి భావానికి ఉంది, అది పదార్థం అంతే. అందుకని పదార్థంగా నేను శరీరం అనుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది. అది ఎవరు గొడవాలి. ఎందుకని నేను పరిమితంగా భావించుకుంటున్నాకంటే నా భావాన్ని పరిమితం చేసుకున్నా కాబట్టి నా భావంలో నేను ఉండిపోతాను. నీ భావం నాకు ఎప్పటికీ తెలియదు. నువ్వు నీ భావాన్ని పరిమితం చేసుకున్నట్టే. మనం చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టుకొని, స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, అప్పుడు దాకా ఏకస్థలం అది. మీరు చూడండి, ఎవరు ఇల్లు కట్టకపోతే అది ఏకస్థలం, ఒకటే స్థలం ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టేసుకున్నారు, కొనుక్కొని ఫ్లాట్లు వేసుకొని, ఎవరికాళ్ళు విభజించుకొని ఇల్లు కట్టుకొని గోడలు కట్టుకున్నారు. గోడలు కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాక అక్కడ ఒక 1000 ఇళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమైంది? స్థలం కనపడతలా, అనేకంగా 1000 కనపడుతున్నాయి. 1000 ఇళ్ళు వచ్చినాయి. అక్కడ 1000 ఇళ్ళు రాకముందు ఏముంది? అక్కడ ఏకస్థలం ఉంది. అలా ఏకశక్తిని, ఏక ప్రాణశక్తిని, ఏక భావశక్తిని నేను పరిమితంగా ఇల్లు కట్టుకున్నట్టుగా నా శరీర భావంలో ఇమిట్ చేసుకోవటం వలన ఇప్పుడు మీ ఇంట్లో ఏముందో నాకు తెలియదు, నా ఇంట్లో ఉన్నాయి నాకు తెలుసు. నా కాంపౌండ్ వాళ్ళు, నా ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు, నేను కొనుక్కున్న సామాను, నా ఇంట్లో మనుషులు, నా ఇంట్లో అన్నీ నాకు తెలుస్తాయి. మీ ఇంట్లో నాకేట తెలుస్తాయి? అందుకని నేను నా ఇల్లుని పరిమితికి తెచ్చేసుకున్నా. ఇప్పుడు ఇల్లు కట్టక ముందు స్థలం ఉందనుకోండి, మొత్తం అంతా ఏకస్థలం, అందరికీ తెలుసు. ఎవరు చూసినా అది ఏకస్థలమే, తెలియదేమి ఉండదు అక్కడ. అందుకని శక్తి స్వరూపంగా వెళ్ళినప్పుడు ఏకస్థలం ఎలాగో తెలుసుకోవడానికి, తెలియబడడానికి అక్కడ ఏం లేదు అసలు శక్తిలో. శక్తి అంతా నిరాకారం, నిర్గుణము,
అఖండము, అనంతము. ఇప్పుడు ఈ 1000 ఇళ్ళు కూల్చేసామనుకోండి, కట్టిన 1000 ఇళ్ళు కూల్చేసాం, మళ్ళీ ఏమి లేదు, దాన్ని ఏకస్థలం చేసేసాం, ఇల్లు కూల్చేసాం. అప్పుడు మళ్ళీ ఏముంది అక్కడ? ఏకస్థలం ఉంది, అదే మోక్షము. నేను ఈ శరీరం అనే పరిమిత భావాన్ని కూల్చేస్తే అది ఎలా ఏర్పడుతుంది? భావరూపంలో మనసులో నేను శరీరంతో తాధ్యాత్మ్యత చెంది నేను పలానా మనిషిని, ఇంతవరకే నా పరిమితి అని మనం ఇల్లు కట్టుకున్నట్టుగా, ఈ స్థలం వరకు నాది, ఈ ఇల్లు వరకు నాది, ఈ ఇంట్లో సామాన్ని నేను కొనుక్కుంది, ఈ ఇంట్లో నా మనుషులు నేను పెళ్లి చేసుకున్నా, నా జీవిత భాగస్వామి, నేను కన్న నా పిల్లలు, నన్ను కన్న తల్లిదండ్రులు, నా అందములు, అక్కచెల్లి, ఇళ్ళే నా వాళ్ళు, ఇవే నావి. పక్కింటి నాకు తెలియదు, అసలు పక్కన ఇల్లు ఉందని తెలుసు, నాలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు, కానీ వాళ్ళ గురించి నాకేం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, నేనేమనుకుంటున్నానో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళ చెత్త ఇటు వచ్చింది, వీళ్ళ చెత్త అటు వెళ్ళింది అని గొడవ పడుతూనే ఉంటారు, తెలియదు కనుక. అలాగే మనుషులకు కూడా భావాలు తెలియదు. ఎందుకని? నువ్వు శరీరంతో బయట ఇల్లు కట్టుకున్నట్టుగా నువ్వు శరీరంతో ఇల్లు కట్టేసావు అంటే ఈ భావనలు ఇరుక్కుపోయావు. నీ భావ విస్తృతి నేను గమనించుకోవట్లా, నువ్వు నీ లోపలికి వెళ్ళి నీ భావాన్ని చూసుకోవట్లా. అందుకే ధ్యానము, తపస్సు అనేది శరీర భావాన్ని వదిలి నేను భావాన్ని అనే భావంలో కూర్చోవటం. అందుకే భావ గమనిక, అది మనసులో కూర్చుంటావు, మనసుతోనే కూర్చుంటావు, మనసుతోనే కూర్చుంటావు, అదే ప్రాణశక్తి. అలా కూర్చున్నప్పుడు ప్రాణశక్తిలో మొత్తం ప్రింట్ అయినాయి ఈ విషయాలంటే లేదు, చాలా కొద్ది భాగం ప్రింట్ అయిన ప్రాణశక్తి అనంతం, అదే అనంత ఆత్మశక్తి. అందులో ఈ శరీరంతో అనుభవించిన విషయాలు కొంత ప్రింట్ అయినాయి. అంటే 100% ప్రాణశక్తి అనుకుంటే 1% లో మళ్ళీ 0.1%, అంటే 1% లో 100వ వంతు మనసుగా విషయాలు ప్రింట్ అయినాయి. అనంత ఆత్మశక్తి అంత విస్తృతంగా ఉంది ప్రాణశక్తి. ప్రాణశక్తి అన్నది ఆత్మశక్తి అన్నది. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలంటే ఏంటంటే, ఫస్ట్ ఉన్నదే మొత్తం శక్తి, అది ఎలా ఉంది? ఆకాశ స్వరూపం వల్లే ఉంది. అంటే మొత్తం ఉన్నది సముద్రం, మొత్తం ఉన్నదంతా సముద్రమే. ఆకాశము వల్లే ప్రాణశక్తి ఉంది, సముద్రంతో పోల్చి చెబుతుంది మీకు. అందులో సముద్రంలో కెరటము ఎగిసిపెడినట్టుగా, అంటే సముద్రంలో కెరటాలు ఎందుకు ఎగిసిపెడతాయి ముందే చెప్పేది, చైతన్యము, సజీవత్వము, దానిలో జీవం ఉంది, శక్తి ఉంది కనుక ఎగిసిపెడుతుంది. అది జడ పదార్థం కాదు, అది చచ్చిపోయింది కాదు, అది బతుకుతుంది. సముద్రం జీవిస్తుంది, అది జీవించినంతకాలం కదులుతూనే ఉంటుంది. జీవించున్న ఎవరైనా కదులుతూనే ఉంటారు, సజీవత్వం చైతన్యంగా కదులుతూనే ఉంటుంది, అది దాని లక్షణం చైతన్యం. అలా అనంత ఆత్మశక్తి అని పిలువబడే ఆకాశం ఏది ఉందో దాని యొక్క సజీవత్వం ఒరిజినల్ గా ఏంటి అంటే ఆకాశతత్వం. అక్కడ ఏం లేదు, నిర్గుణం, నిరాకారం, అనంతం, సర్వవ్యాపకం, అఖండం ఉన్న శక్తి అది. కానీ అది శక్తి కదా, అది తనలో తాను శక్తి అయినప్పుడు కదలటానికి వేరు ప్లేస్ లేదు, తనలో తాను కదులుతుంది. అలా కదిలినప్పుడు సముద్రములోనే కెరటము ఎగిసిపడినట్టుగా, ఓ సముద్రంలోనే సముద్రపు నీటితోనే సముద్రపు శక్తితోనే కెరటం ఎగిసిపడింది. మరి కెరటం అని ఎందుకన్నా? ఎగిసిపడినప్పుడు దానికి పేరు అలా పెట్టాను, కెరటం అని, అలాని తరంగం అని. అలా ఎగిసిపడినప్పుడు దానికి ఒక రూపం వచ్చింది, ఎగిసిపడినప్పుడు దానికి ఒక షేప్ వచ్చింది, ఎంత ఎత్తు ఎగిరింది, ఎంత ఎత్తు దిగింది, ఎలా పడింది అనేటువంటి ఒక క్రియ జరిగింది, అక్కడ క్రియాత్మకమైంది. ఆ క్రియలో అనేకమైనటువంటి బుడగలు, నొరకలు, బోళ్ళు ఏర్పడిపోయినాయి. దానిలో కదలికలాగా కనపడింది, అది కదిలినట్టు, కానీ అది సముద్రంలోనే కదిలింది. సముద్రం మొత్తం కదలటలా, సముద్రంలోనే ఆ కొంత చివరి 0.1% కదులుతుంది, అదే అలలో. అలా మనలో కదిలినటువంటి, అంటే అనంత ఆత్మశక్తి అని ఆకాశ శక్తిలో కదిలినటువంటి కదలికలో పంచభూతాలైనవి దాని లక్షణాలు. అంటే దానిలోనే అనంత ఆత్మశక్తిలోనే పంచభూతాలుగా ఉంది, అది తనలోనే ఉంది. సముద్రంలోనే కెరటాలు ఉన్నాయి, నొరగుంది, బుడగలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ దానిలోనే పగిలిపోయి కలిసిపోయి నీరైపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బుడగలు పగిలిపోతున్నాయి, బుడగలన్నీ కలిపితే నూరుగన్నం అంతే. అదంతా పగిలిపోయి మళ్ళీ నీరైపోయి, ఆ నీరు కెరటం అయిపోయి, కెరటం వెళ్ళి సముద్రం అయిపోతుంది. ఇదంతా అవుతుంది పేర్లు పెట్టుకున్నాను తప్ప మొత్తం సముద్రమేగా, సముద్రపు నీరు, సముద్రపు శక్తిగా. అలాగే సృష్టి అంతా కూడా ఆకాశ స్వరూపమైనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క కదలికల చేత దాని లక్షణములుగా, పంచభూతములుగా, మళ్ళీ దాని చైతన్యం ఆగదుగా, ఆగటం అనేది లేదుగా ఎప్పటికీ. సముద్ర కెరటాలు ఎప్పటికీ ఆగవుగా, అలాగే ఇది కూడా ఎప్పటికీ ఆగటం అనేది లేకుండా నిరంతరం కదలికలు కదులుతూనే పంచభూతాలై, గ్రహాలై, గోళాలై, నక్షత్రాలై
అన్ని కదులుతూ కదులుతూ మనుషులై, చెట్లై, పొట్లై, జీవులై అలా సాగిపోతూనే ఉన్నది. అదే కదలికలు. మరి జననాలు ఏంటండి అంటే బుడగ ఏర్పడినప్పుడు జననం, కెరటం ఎగిసినప్పుడు జననం, బుడగ పగిలిపోయినప్పుడు మరణం, కెరటం సముద్రంలో కలిసిపోయినప్పుడు మరణం. కెరట స్థాయిలో కెరటానికి మరణం, బుడగ స్థాయిలో బుడగకే జననం మరణం, కెరట స్థాయిలో కెరటానికి జననం మరణం. అలాగే మనం బుడగలో నురుగో కెరటమో ఏదనుకుంటే అది సృష్టి తత్వం ప్రకారం ఇలా అవుతుంది. మళ్ళీ మనలో కదలికలు కదులుతానే ఉన్నాయి, శరీరం నిరంతరం కదులుతానే ఉంటుంది. ఎందుకని మొత్తం చైతన్యంతోనే, చైతన్యంలోనే జరుగుతుంది. అందుకని మన జననం ఒక బుడగలాగా ఆసక్తిలోనే జరిగింది, ఆసక్తితోనే జరిగింది, ఆసక్తిలోనే ఉంది. మన మరణం బుడగ పగిలిపోయినట్టుగా మన శరీరం శిథిలమైపోయి మళ్ళీ బుడగ కెరటంలో కలిసిపోయినట్టుగా, నీరైపోయినట్టుగా మళ్ళీ మనం అందులోనే లయించిపోతాం. అయితే ఈ లయించిపోవడం అనే ప్రాసెస్లో నువ్వు మనసుని నిర్మూలించుకోవాలి. జ్ఞానం అంతా తెలుసుకొని నేను శక్తిని అని స్థిరపడాలి. అప్పటి వరకు లయింపు కుదరదు. నేను శక్తిని అనుకోకుండా నువ్వు శక్తిలో ఎలా గెలుస్తావు? నువ్వు శక్తిగానే ఉన్నావు ఇప్పుడు కూడా, కానీ నీకు శక్తిని అని తెలియదుగా. ఇప్పుడు నేను అనంతాత్మశక్తిని అని మీకు తెలిసింది అనుకోండి, అసలు మామూలుగా మీరు మనిషిగా శరీరంతో చేసే ఎటు చెడు కార్యాలు ఎటువంటివి చేయరు. అందుకే అది తెలిసిన జీవన్ముక్తులు ఎవరు చేయలే. నేను ఎప్పుడు అనంత ఆత్మశక్తిని అని నాకు తెలియదో అప్పుడు నేను మనిషిని అనే భావనలో ఉన్నాను కనుక మనిషిగా నేను అన్నీ చేస్తాను. నాకు స్వార్థం ఉంటుంది, నాకు కావాల్సినవి ఉంటాయి, నా కోరికలు ఉంటాయి, నేను నాది నా వాళ్లే బాగుండాలని ఉంటుంది. అప్పుడు నాకు అన్ని చెడు గుణాలు నాలోకి వస్తాయి, అన్ని మంచి గుణాలు నాలోకి వస్తాయి. నాకు బతకడానికి అవసరమయ్యి అన్నీ నేను కోరుకున్నవి దొరుకుతుంటే మంచోడిగా మంచిదానిగా బతుకుతాను. నేను కోరుకున్నవన్నీ నాకు దొరకనప్పుడు చెడ్డోడిగా చెడ్డదానిగా బతుకుతాను. కానీ మొత్తాన్ని కోరుకున్న వాటి కోసం ప్రయత్నించుకుంటా ఉంటాను. దొరికితే సుఖం అంటాను, దొరకపోతే దుఃఖం అంటాను. అలా కష్ట నష్టాలతో జీవిస్తూ ఉంటాను. అలా జీవించి జీవించి శరీరానికి పరిమితి ఏర్పడింది కదలికల్లో. అది సృష్టి యొక్క ఏర్పాటులో జరిగింది కలయికల్లో. శరీరం విఘటనం చెందిపోయినా మనసు ఉండిపోద్ది, ఎందుకంటే శక్తి స్వరూపం కనుక. అది మళ్ళీ మనసు ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు నేను శక్తిని అని శరీరం ఉండగానే, మనసు ఉండగానే నువ్వు మనసుతోనే తెలుసుకోవాలి. ఎందుకని శరీరంతో కలిసిన మనసు మాత్రమే గ్రహించగలదు. శరీరంతో కలవనప్పుడు గ్రహణ శక్తికి ఉండవు. ఆకాశానికి ఏ గ్రహణ శక్తులతోనూ అవసరం లేదు. ఎందుకనంటే అది సర్వవ్యాపక శక్తిగా ఉంది. అంతే, దానికి ఏ భావన ఉండదు. అసలు దానికి భావనే ఉండదు. ఎందుకని మొత్తం ఉన్నది నేనే అయినప్పుడు భావంతో పనే ఉంది. నాకు భిన్నంగా ఎవరన్నా ఉంటేగా, రెండో వాళ్ళు ఉంటే భావం పుడుతుంది. రెండో వాళ్ళు లేనప్పుడు భావం ఎందుకు పుడుతుంది? కాబట్టి ఆకాశానికి భావం ఉండదు, అభావము. దానికి రూపం ఉండదు, రెండో వాళ్ళు లేరుగా, నిర్గుణము. దానికి పరిమితి ఉండదు, ఉన్నదంతా అదేగా, అనంతము. అందుకని దానిలో ఏమి శబ్దస్పర్శ రూపరస గంధాలుగా అనువైనవి ఏమి ఉండవు. అది శక్తి స్వరూపం అంతే. శక్తి ప్యూర్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు అది నేనని తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకోవటానికి అవసరమైన శరీరం ఉన్నప్పుడే తెలుసుకునే ఇంద్రియాలే. తెలుసుకునే ఇంద్రియ శరీరం ఉండాలి. ఇంద్రియాలు లేకపోతే తెలుసుకోవడం కుదరదు. అంటే ఇంద్రియాల శరీరం ఉండాలి, దానిలో ప్రాణశక్తి ఉండాలి. అప్పుడు ఈ రెండు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాణశక్తి లేకపోయినా తెలియదు, శరీరం లేకపోయినా తెలియదు. కాబట్టి జీవించి ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటుందంతా ఏమవుద్ది? మనసు అవుద్ది. నువ్వు చెడు తెలుసుకో, మంచి తెలుసుకో, దేవుణ్ణి తెలుసుకో, దయ్యాన్ని తెలుసుకో, ఏం తెలుసుకున్నదంతా మనసు అవుద్ది. ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా ఏంటి? నేను శరీరము అనేటువంటి భావానికి సంబంధించిన ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటున్నాం. అందుకని నేను శరీరం అని బలపడిపోతుంది మనందరికీ. తద్వారా చెడులో మంచిలో చేస్తున్నాం. అంటే అన్నీ సాగితే మంచివాళ్ళం, సాగకపోతే దొరకకపోతే చెడు చేసైనా పొందుతాం చెడ్డోళ్ళం. అంతే, ఏం లేదు ఇక్కడ మంచి చెడుకి. మళ్ళీ మంచి చెడులు కూడా మనం పెట్టుకున్న ధర్మాలే. జంతు ప్రపంచంలో అవి ఉండవు. ఒక మానవ ప్రపంచంలోనే మంచి చెడులు ఉంటాయి. కాబట్టి శరీరంతో ఉండగా నేను శరీరాన్ని అనే నిజాన్ని నమ్ముతూ, నిజమే, నమ్మాల్సిన అవసరమే ఉంది, అది నిజమే. కానీ అది 100 సంవత్సరాలకి పనిచేస్తుంది. ఎందుకంటే శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోద్ది, శక్తి స్వరూపంగా మారిపోద్ది. పరావర్తనాలు అంటే ముందుకొచ్చి శరీరం ఎలా అయిందో, అంటే అలా ముందుకు ఎలా ఎగిసిపడి వచ్చిందో, మళ్ళీ ఎలా వచ్చిందో అదే రూట్లో అది వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది. అలాగే ముందుకి శరీరం ఎలా వచ్చిందో, శరీరం పుట్టుక ఎలా జరిగిందో, అలాగే శరీరం మళ్ళీ వెనక్కి వెళ్ళి కలిసిపోద్ది.
అదే శరీర మరణాలు, శరీర జననాలు. కాబట్టి శరీరం ఉండగా, శరీరంలో ప్రాణశక్తి ఉండగా, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దానికి అవసరమైనన్ని సమకూర్చుకుంటూ, నేను నాది నా వాళ్ళని జాగ్రత్తగా రక్షించుకుంటూ, మన ఆర్థిక వనరులు జాగ్రత్తగా చూసుకుంటూ, ఇక్కడ బతకాల్సినవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ, కొంత సమయం మిగిల్చుకొని ఆధ్యాత్మిక చదువు చదువుకొని, ఆత్మజ్ఞాన చదువు చదువుకొని, శరీరాల పరంగా అది విభిన్నము తప్ప భావపరంగా నా అంతర్గతంలోనే మనసు మొత్తం ఒకటేను, లక్షల కోట్ల ఆలోచనలు వేరుగా లేవు. కావాలంటే మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి, మీకు ఏకభావనే కలుగుతుంది. ఆలోచన వచ్చినప్పుడు విభిన్నంగా అనిపిస్తుంది. అంతే, ఆలోచన కూడా మీకేం కనపడదు, ఆ శక్తిలోంచి పుడతా ఉంటుంది. అందుకే రమణ భగవానులు ఆలోచనల మూలాన్ని పట్టుకో అన్నారు. ఆలోచనల మూలం ఏంటి, అది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఏం లేదు, సముద్రంలోనే కెరటాలు ఎగిసి పెడుతున్నాయి. సముద్రం ఏకంగానే ఉంది, శక్తి ఏకంగానే ఉంది. ఆ శక్తిలోంచి ఒక ఆలోచన పుట్టింది, ఇంకో ఆలోచన పుడుతుంది. ఆలోచనల మూలాన్ని పట్టుకుంటే ఏమైంది, శక్తి దొరికింది. ఏంటి ఆ శక్తి? ప్రాణశక్తి. మరి మన మనసు అంటున్నారు ఇప్పుడు వరకు, ప్రాణశక్తిలో శరీరంతో ప్రపంచంలో చేసినవన్నీ గుర్తున్నది భాగం పేరు మనసు. దానికే నేననే ఎంటిటీ ఉంటుంది, ప్రాణశక్తికి నేననే ఎంటిటీ ఉండదు. ఎందుకంటే ప్రాణశక్తి మొత్తం అనంత ఆత్మశక్తి, అదే ఆకాశ శక్తి. అంటే ఇప్పుడు మొత్తంగా చెప్పాలంటే ఆకాశం అనేటువంటి సర్వవ్యాపకంలో మొత్తం పంచభూతాలు ఉన్నాయి. ఎక్కడ? ఆకాశంలోనే ఉన్నాయి. ఆ పంచభూతాలతోనే, ఆ పంచభూతాలలోనే, అదే ఆకాశంలోనే మొత్తం సృష్టి అంతా ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు. ఆకాశం వీటన్నింటిలోంచి వ్యాపించింది. అంటే సముద్ర కెరటం ఎగిసిపడినప్పుడు సముద్ర కెరటంలో ఉంది నీరే, అది ఎగిసిపడినప్పుడు ఏర్పడిన బుడగల్లో, నొరగల్లో అన్నింటిలో ఉంది నీరే, ఆ షేపులన్నీ ధరించింది నీరే, మరే అవన్నీ పగిలిపోయినాక అది అయిపోయింది నీరే, కెరటం మళ్ళీ వెళ్ళిపోయి కలిసిపోయింది నీరే, అదంతా సముద్రపు నీరే, సముద్రమే. సముద్రానికి భిన్నంగా ఏం లేదు అక్కడ. అలాగే సృష్టి అయిందంతా శక్తే. మళ్ళీ సృష్టి నుంచి మార్పులు చెందుతూ వెనక్కి వెళ్ళిపోతుందంతా సృష్టిలో, మళ్ళీ సృష్టి విలీనం అయిపోతుందంతా శక్తిలోనే. ఈ తత్వాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, నా వైపు నుంచి నా లోపల ప్రాణశక్తి ఉంది, నా లోపల మనసు ఉంది. అలా అది ఎవరికి చెప్పారంటే అసలు జ్ఞానం తెలియని సామాన్యుడికి చెప్పారు. ప్రాణం పోయిందనేది సామాన్యమైన మాట ఎవరన్నా చనిపోయినప్పుడు. కానీ చదువుకుంటే, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటే, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటే, ఆ చదువుకుంటున్న విద్యార్థికి చెప్పే స్టైల్ ఏంటి, ఆ జ్ఞాన చదువులో చెప్పే స్టైల్ ఏంటి అంటే, ముందున్నది శక్తి, సర్వవ్యాపక ఆకాశం అనబడే శక్తి. ఆ ఆకాశ శక్తి యొక్క లక్షణము సముద్రము కెరటముల వలె ఎగిసిపడటం కనుక అది తనలో తానున్న చైతన్య లక్షణము చేత పంచభూతములుగా ఏర్పడింది. పంచభూతాలలో మొదటిది ఆకాశమే, తర్వాత వాయువు, తేజస్సు అంటే వెలుగు, వేడి, నీరు, ఘనత్వం, భూమి. ఎక్కడ ఏర్పడినాయి? ఈ ఆకాశంలోనే, ఆకాశంతోనే. ఆకాశానికి భిన్నంగా ఇవి లేవు. సముద్రానికి భిన్నంగా కెరటంలో, బుడగలో నీరు ఏమీ లేదు, మొత్తం సముద్రపు నీరే. అంటే ఇప్పుడు మన అందరం ఎక్కడున్నాం? ఆకాశములో ఉన్నాం. అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశములో ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం మన లోపల లేదా? మొత్తం ఆకాశం మన లోపల వ్యాపించి ఉంది. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. మరి మొత్తం మన అందరిలో, మన అన్నిటిలో ప్రాణశక్తి అనే ఆకాశం వ్యాపించే ఉన్నప్పుడు, అనంత ఆత్మశక్తి వ్యాపించే ఉన్నప్పుడు మరి మనం ఎందుకు మరణిస్తున్నాం? ఆ సందేహం కూడా రావచ్చుగా, రావాలి. అంటే అది మరణము కాదు, సముద్ర కెరటం ఎగిసిపడి అందులో దిగిపోయింది, అది దాని లక్షణం. అలా సృష్టిగా అది వ్యక్తీకరించుకుంటుంది, ఎందుకంటే అది చైతన్యము కనుక. మళ్ళీ తనలో తాను కలిపేసుకుంటుంది, వ్యక్తీకరించుకుంటుంది, కలిపేసుకుంటుంది, వ్యక్తీకరించుకుంటుంది, కలిపేసుకుంటుంది. అది చైతన్య లక్షణం, కదలటం. ఆ కదలిక సృష్టి అవుతుంది. నేను ఆ కదలిక వలన ఏర్పడినటువంటిది ఈ శరీరము, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అనుభవం పొందాలి. ఏంటి? శరీరం ఉండగానే. ఎందుకని? శరీరం లేకపోతే అనుభవాలు పొందడం కుదరదు. ఆకాశతత్వంలో అనుభవం ఏమి ఉండదు, ఉన్నదంతా అదే. వాటి మొత్తం ఉన్నది ఏంటంటే ముందు అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశం, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా. ఆ ఆకాశము చేతే సముద్రములో సముద్రపు నీటితో కెరటాలు ఎగిసిపడినట్టుగా ఆ ఆకాశ శక్తి చేత ఆకాశములోనే సృష్టి అంతా ఉంది, ఏర్పడుతుంది, వ్యక్తపరచబడుతుంది, మళ్ళీ ఆకాశంలోనే కలిసిపోతుంది. ఆ భావాన్ని దృఢపరుచుకుంటే మనం ఆకాశంలో లీనమైపోతాం. నేను ఆకాశం అనుకుంటాం కానీ నేను శరీరం అని అనుకోను తెలిసినాక.
అలానే మరి శరీరం ఉంది కదండి. ఇప్పుడు కెరటానికి తెలుసు నేను సముద్రాన్ని ఎగిసిపడ్డాను అని. అప్పుడు నేను కెరటాన్ని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఏదో అయిపోతున్నాను నేను దిగులు పడదో. ఎందుకు మామూలుగా ఎగిసిపడ్డాను, నేను సముద్రాన్నే కదా, సముద్రంలోనే ఉన్నాను, సముద్రంతోనే ఉన్నాను అనుకుంటుంది. కానీ కెరటం కదులుతూనే ఉంటుంది, బుడగలు పుడతానే ఉంటాయి, నురుగు వస్తానే ఉంటుంది. కానీ కెరటానికి ఎటువంటి దిగులు ఉండదు. ఎందుకంటే నేను సముద్రాన్ని అని తెలుసు, సముద్రంలోనే ఎగిరాను, నేను సముద్రంలోనే ఉన్నాను, సముద్రానికి భిన్నంగా లేను అనే దానికి తెలుసు. క్రియలు జరుగుతాయి కానీ దానికి నేను సముద్రాన్ని అని తెలుసు. అలాగే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసు. క్రియాత్మకంగా సృష్టి ప్రకారం ఏం జరగాలో అలా శరీరం జరుగుతూ ఉంటుంది. శరీర నశింపు, శరీర మరణం, శరీర బాధలు వాళ్ళని ఎక్కువ బాధించవు. కారణం నేను అనంత ఆత్మశక్తిని అని మనకు తెలిసింది కనుక. అదేంటండి అనంత ఆత్మశక్తిని అని తెలిస్తే మరి బాధించదా, శరీరానికి నొప్పి ఉండదా, బాధ ఉండదా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు చూడండి, మన అబ్బాయికి ఏమన్నా అయితే బాధ, మన ఆవిడకి ఏమన్నా అయితే బాధ, మన భర్తకి ఏమన్నా అయితే బాధ, ఏమన్నా ఉద్యోగం అంటేనే భయం, మన సంపదలకి ఏమన్నా అయితే బాధ, మన వస్తువులకి ఏమన్నా అయితే బాధ, మన వాళ్ళకి ఏమన్నా అయితే బాధ, మనకేమన్నా అయితే బాధ అవుతుందేమో అన్న ఆలోచన కూడా బాధ. మన పక్కింటి వాళ్ళకి అసలు మనకు తప్ప మొత్తం ప్రపంచం కొట్టుకుపోయినా మనకే గొడవ లేదు, బాధ ఉండదు. ఎందుకని ఉండదు? మనం భావించుకున్నదే బాధగా ఉంది, మనం భావించుకుంది బాధగా లేదు. అక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కానీ నా కొడుకు కాదు, నా కూతురు కాదు, నా భార్య కాదు, నా భర్త కాదు, నా తండ్రి కాదు, నా తల్లి కాదు, నేను నా అనుకోలే. ఇప్పుడు నా తల్లిదండ్రులను కూడా నా వాళ్ళు కాదని వృద్ధాప్యంలో వదిలేస్తున్న బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బాధ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడినా వాళ్ళకేం బాధ లేదు. అదే స్వార్థం అనేది మనిషిలోకి వచ్చేసిన చూడండి, మళ్ళీ భార్యను బాధ పెడతాడు, భర్తను బాధ పెడతారు, పక్క వాళ్ళని బాధ పెడతారు. అంటే ఇంకా వాళ్ళది నేనే. అంటే నువ్వు భావించుకుంటేనే బాధ ఉంది, నువ్వు భావించుకుంటేనే సుఖం ఉంది, నువ్వు భావించుకోకపోతే సుఖము లేదు, దుఃఖం లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను అనంత ఆత్మశక్తిని అని తెలిసిందో నేను శరీరము అనే భావన పోయింది. నువ్వు భావన పోయినాక నువ్వు భావించుకోనప్పుడు దుఃఖం ఎందుకు ఉంటుంది నీకు? అది ఇక్కడ. నువ్వు భావించుకోకపోతే దుఃఖం ఉండదు, నువ్వు భావించుకుంటేనే సుఖం, నువ్వు భావించుకుంటేనే దుఃఖం. ఒకసారి ఆలోచించి చూడండి, జాగ్రత్తగా 1కి 2 సార్లు 10 సార్లు వినండి. ఎన్ని విన్నా అంత ఈజీగా అర్థం అవ్వదు. ఎందుకనంటే శరీరం అనే భావన నిజమే పోదు. కానీ నేను అనంత ఆత్మశక్తిని అనే భావన తెలుసుకోవడం అసాధ్యం కాదు. ఎందుకంటే మనం అనంత ఆత్మశక్తిని అనేది కూడా నిజమే. నేను మనసుని అనేది నిజమే, నేను ప్రాణశక్తిని అనేది నిజమే, నేను ఆత్మశక్తిని అనేది నిజమే, అనంత ఆత్మశక్తిని అనేది నిజమే, నేను శరీరం అనేది నిజమే. నేను శరీరం అనే నిజం నుంచి మొదలయ్యి నేను అనంత ఆత్మశక్తిని అనే నిజంలో కలిసిపోవటానికే జీవితము, ఇంకేం లేదు. ఇది మొదలు, అది ఎండింగ్. ఎండింగ్ దాకా వెళ్తారా వెళ్ళరా అనేది ఎవరి ప్రయత్నం అన్నది. కానీ ఎప్పటికైనా వెళ్ళక తప్పదు. ఎందుకని ఉన్నది అదే అయినప్పుడు అందులో కలవక ఎక్కడ కలుస్తాం? ఉన్నది అదే అయినప్పుడు అందులోనే కలవాలిగా. అదే ఎప్పుడు కలవచ్చు, రేపు కలవచ్చు, ఎల్లుండి కలవచ్చు, లేకపోతే ఈ జన్మలో కలవచ్చు, 100 జన్మల తర్వాత కలవచ్చు, 1,00,000 జన్మల తర్వాత కలవచ్చు, 1,00,00,000 జన్మల తర్వాత కలవచ్చు. ఎందుకని కలవటానికి ఉన్న దారి అదే, ఇంకో దారి లేదు. ఆడుకో ఈ లోపల. అయితే శరీరం అనుకున్నప్పుడు ఆట అనిపించదు, దుఃఖంగా ఉంటుంది. నేను శరీరం కాదు అనంత ఆత్మశక్తి నేను తెలిసినప్పుడు ఎన్ని జన్మలు ఎత్తుతున్నా పుడుతున్నా దిగుతున్నా ఆ ఎరుక ఉన్నప్పుడు ఆటగా ఉంటుంది. ఆట అంటే జీవన్ముక్తులకి జీవించటం ఆట. అందుకే అనేక మంది మహాత్ములు వచ్చి ఆడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆట వాళ్ళకి అది. నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసు వాళ్ళకి. అప్పుడు కూడా పుట్టొచ్చు. నేను అనంత ఆత్మశక్తిని ఎరుకొచ్చినా కూడా శక్తి యొక్క ఉద్భవం పుట్టుకలు ఉంటే ఉండొచ్చు. ఎందుకని శక్తి ఎప్పుడు తనని వ్యక్తపరుచుకుంటా ఉంటుందిగా. ఆ ఎరుకలో మళ్ళీ వ్యక్తపరచబడొచ్చు. వ్యక్తపరచబడినా నేను అనంత ఆత్మశక్తిని ఎరుకుందనుకోండి, ఆటలా కనపడుతుంది అంతే. పూర్ణ శరీరం వచ్చింది వెళ్ళింది, నాకు ఎరుకు ఉంది. ఆ ఎరుకను శరీరం ఉండగా పొందాలి. నాకు వీలైనంత, నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఏదైనా సందేహం ఉండి 1కి 2 సార్లు వినండి. ఎందుకంటే ఎన్ని విన్నా అర్థం కాదని చెప్పాను. కారణం ఏంటంటే నేను 35 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను, మళ్ళీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు మీకు చెబుతూ కూడా వింటూ ఉంటాను, మననం చేసుకుంటూ ఉంటాను. అయినా నేను అనంత ఆత్మశక్తిని అనే అనుభవం, గాఢానుభవం నాకు రాలేదు. మీకు ఇలా అప్పచెప్పగలిగినటువంటి వాచా వేదాంతం వచ్చిందంటే. చదివి పుస్తకాలు అప్పచెప్పేస్తాను చూడండి. చిన్నప్పుడు ఎక్కాలు అప్పచెప్పినట్టు, పద్యాలు అప్పచెప్పినట్టు ఇట్లా మీకు అప్పచెప్పేది వచ్చింది. అయితే ఏదో ఒక రోజుకి అప్పచెప్పి చదువుకొని అప్పచెప్పి ఏదో ఒక రోజుకి అనుభవం రాకపోద్దా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే ఇలా అప్పచెప్పటం రావటంతో పాటు 55 ఏళ్ల వయసు వచ్చింది నాకు.
నేను నా చిన్నతనంలో ఎంత సహజంగా ఉన్నాను, ఎంత మామూలుగా ఉన్నాను, ఎంత మామూలు మనిషిగా ఉన్నాను. అంటే మామూలు మనిషిగా ఉన్నానంటే ఇప్పుడేం పొడిచేసానని కాదు, ఎన్ని చెడు పనులు చేశాను, నేనే ఈ శరీరం అనుకొని స్వార్థంతో ఎలా ఉన్నాను, ఎన్ని అబద్ధాలు చెప్పాను. అందరం ఏదో చేస్తూనే ఉంటాం, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెబుతాం. అంటే ఏదో మోసాలు, నేరాలు, ఘోరాలు, మర్డర్లు చేశానని కాదు, సహజ సామాన్యంగా అందరి మనుషుల్లాగా నేను ఎలా బతికానో నాకు తెలుసు. నేను ఎన్ని అబద్ధాలు చెప్పానో తెలుసు, నేను అనే స్వార్థంతో ఎంత బతికానో తెలుసు. అదంతా ఇప్పుడు ఏమైందంటే దీని వలన మార్పు ఒకటి ఉంది. నేను అనంత ఆత్మశక్తిని ఎరుక ముందు వచ్చేదో నీలో ఒక మార్పు, జ్ఞాన మార్పు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మీతో మాట్లాడుతున్న స్థితికి నాలో వచ్చిన జ్ఞాన మార్పు ఏంటంటే, ఏ అవసరానికైనా నేను అబద్ధం చెప్పను, ఏ అవసరానికి ఎవరిని మోసం చేయను, అసలు నాకు డబ్బుతో పనే లేదు, నేను ఎవరి డబ్బు ఊరికినే ఇచ్చినా తీసుకోను, నాకు అక్కర్లేదు. ఎందుకని అది అర్థమవుతుంది, ఆ జ్ఞానతత్వం అర్థమవుతుంది, సృష్టి తత్వం అర్థమవుతుంది, సృష్టి విధానంలో జరిగేదే జరుగుతుంది, నేచర్లో అది అర్థమవుతుంది. అది నోటి మాటగా చెప్పటం కదా, అర్థమవుతుంది. అందుకని నాకు మోసం చేయను, ఎవరిని అబద్ధం చెప్పను, నాకు అవసరత లేదు. అసలు కోరికలు, ఒక మనిషికి ఉండే కోరికలన్నీ నాకు 90% అణిగిపోయినాయి, లేవు. వయసు రీత్యా కొన్ని అణిగిపోతాయి, 55 సంవత్సరాల అనుభవంలో జ్ఞానంతో కొన్ని అణిగిపోయినాయి. ఇప్పుడు ఉన్న జీవితకాలం జస్ట్ నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోగలనా అని ఇలా మీతో ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా ఇలా పంచుకుంటూ ఉంటాను. మీరు ఎవరైనా ఏదన్నా ప్రశ్నలో సందేహాలు అడిగితే నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేస్తూ నేను మళ్ళీ అందులో మునిగిపోదామని ట్రై చేస్తూ ఉంటాను. మునగగలను లేదో నాకు తెలియదు, నేను ట్రై చేయటం అయితే ఆపన, శరీరం ఉన్నంతవరకు చేస్తానే ఉంటాను. అయితే కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు. కాబట్టి నా ధర్మాలు నేను తగుమాత్రంగా, చాలా తగుమాత్రంగా చేసుకుంటున్నాను. జీవితకాల మౌనం అని ఇప్పుడు నేను మళ్ళీ 25 మార్చి 3వ తారీఖుకి 4 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇప్పుడు నేను జీవితకాల మౌనం పెట్టుకొని 3.5 సంవత్సరాలు దాటింది. నెక్స్ట్ ఇయర్ మార్చి 3 వస్తే 4వ సంవత్సరం సంపూర్ణంగా పూర్తవుద్ది. అలా ఏకాంతంగా హాయిగా బతుకుతున్నాను. అలానే జీవితకాల మౌనం అంటే నా పనులకి అన్నిటికీ మాట్లాడతాను, నా కుటుంబ సభ్యులతో అవసరమైనప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు మీతో మాట్లాడే కదా చెబుతున్నాను. ఇలాంటివి తప్ప భౌతిక పరమైన ఏ వ్యాపకాలు లేవు. ఇంకా స్నేహాలు, తిరగటాలు అవి ఏమి లేవు. అలానే ఇంట్లో చక్కగా సినిమాలు చూసుకుంటాను, టీవీలు చూసుకుంటాను, అనవసరపై చేయను. అవెందుకు చూసుకుంటావు అంటే 24 గంటలు ధ్యానంలో, తపస్సులో కూర్చునే అంత శక్తి నా శరీరానికి రాలేదు, లేదు. ఇప్పుడు వృద్ధాప్యం కూడా వచ్చి కూర్చోగలను, కానీ ట్రై చేస్తే నొప్పులు, గిప్పులు, బాధలు బోల్డ్ వస్తున్నాయి. ఒక్కోసారి మనసు నిలబడదు, ఎందుకంటే కుటుంబం ఉంది, భార్యా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. అనారోగ్యాలు, ఆరోగ్యాలు, నాకు అనారోగ్యాలు, ఆరోగ్యాలు, వాళ్ళ అనారోగ్యాలు, ఆరోగ్యాలు, చిన్న చిన్న సమస్యలు, చేసుకోవాల్సిన పనులు, ఇంటికి తెచ్చుకోవాల్సిన సరుకులు, కిరాణా సరుకులు, అయ్యో అన్న వచ్చినప్పుడు కదలాల్సి వస్తుంది. అది కూడా ఎంత కదలాలి అంటే వారానికి ఒకసారి ఎప్పుడైనా ఒక రోజు వెళ్ళి అన్ని తెచ్చుకుంటే చాలు. చిన్న చిన్న కదలికలు. అంటే 90% ఆఫ్ లైఫ్ కదలికలు లేవు, ఓ 10% కదలికలు అలాగే ఉన్నాయి. ఇవి నన్ను అక్కడ దాకా తీసుకెళ్తాయో లేదో నాకు తెలియదు. నా ప్రయత్నం నిష్కల్మషంగా చక్కగా చేస్తూనే ఉంటాను. దానికి గుర్తు మీకు ఇవి చెబుతూనే ఉంటాను, మీతో ఇలా పంచుకుంటూ ఉంటాను. మీకు చెప్పేది నాకు తెలుసని కాదు, నేను చదువుకుంది మీకు అప్పచెబుతున్నాను. నేను బాగా చదివానా లేదా, నాకు అర్థమైందా లేదా, నేను ఆ వైపు వెళ్తున్నానా లేదా అనేది మీకు అర్థమయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను బాగా చదివి ఉంటే మీకు బాగా చెప్పగలుగుతాను, అర్థమయ్యేట్టు, సింపుల్ అంతే. కాబట్టి నాకేం తెలుసు అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలియని కూడా తెలియదు. నేను అనంత ఆత్మశక్తి, నేను అనుభవం వచ్చే వరకు నాకు తెలియదు. కానీ నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి. ఏంటంటే తప్పులు చేయను, చేయాలని లేదు, అది నాకు తెలుస్తుంది. నాలో వచ్చిన మార్పులు, ధనకాంక్ష పిచ్చిపోయింది, పిచ్చిలేమి లేవు, అసలు మామూలుగా ఏ పిచ్చిలు లేవు. వేళ కింద అన్నం తిని ఏదో ఉన్నదాంతో గడిపేసుకుంటాను. కాకపోతే ఆరోగ్యరీత్యా ఆరోగ్యానికి సరిపోయినట్టుగా తినాలి. అనారోగ్యాలు ఏమన్నా వస్తే మీరు దానికి బెళ్ళేసుకోవాలి. ఇంకా మిగిలిన కోరికలు, పిచ్చిలు లేవు. ఉన్న కోరికలు ఏంటంటే పిల్లలు సెటిల్ అవ్వాలి. మరి నా భార్య ఉంది, ఆవిడని చివరి వరకు చూడవలసిన ధర్మం నాకుంది. నా భార్య తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆవిడని చూసేవాళ్ళు లేరు, ఆవిడ మా ఇంట్లోనే ఉంటున్నారు. ఆవిడని చూడాలి, ఆవిడ అవసరమైన ఏదన్నా మందు, ఏదైనా ఆవిడ డాక్టర్కి చూపించడం ఎప్పుడైనా అవసరమైనప్పుడు. అది కూడా పెద్ద అరుదుగా వస్తుంది తప్ప పెద్ద అవసరం ఉండదు. కానీ ఈ బాధ్యతలు చేస్తాను, చేయాలి కాబట్టి కదులుతూ ఉంటాను. ఆ కదలికలు 10%. ఇంకా మిగిలిందంతా ఇలా కుదిరినప్పుడు మీతో ఒక శీర్షిక పంచుకుంటూ ఉంటాను.
మిగిలిన కాలంలో మనసు నిలబడినప్పుడు టీవీలు పెట్టుకొని సినిమాలు చూసుకుంటూ ఉంటాను, చక్కగా మా ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను. కానీ మిగిలినవన్నీ వదిలేశాను. జీవితకాల మౌనం అంటే అది. మిగిలిన ఏమీ లేదు. రోడ్ల మీద తిరుగుదాం, స్నేహితులు నాకు ఎవరు ఫోన్ చేయరు, నేను ఎవరికి ఫోన్ చేయను, నాకు ఏ ఫోన్లు రావు. నా సొంత కుటుంబ సభ్యులు అంటే నా భార్య, నా బాధ్యతలో నా భార్యని నేను చూడాలి, నా పిల్లల్ని నేను సెటిల్ చేయాలి. నా భార్య తల్లిగారిని చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆవిడని నడి రోడ్డు మీద వదిలేశారు. అందుకని నా భార్య నా తల్లిగారిని నేను చూస్తాను, మరి చూసేవాళ్ళు లేరు కదా అని అడిగింది. తప్పకుండా చూడు, ఇంట్లో పెట్టుకో అన్నాను, ఆవిడే చూసుకుంటుంది. ఇంకా మిగిలిన నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నాన్నదమ్ములు, బోల్డ్ బంధువర్గం ఉంది. నేను అసలు కొన్ని వేల మందికి తెలుసు. అంటే మేము ఇంతకుముందు చేసిన వ్యాపారాలు, విధానాలు, బంధుత్వాలు, మేమున్న స్థితిగతుల్లో నేను అసలు కొన్ని వేల మందికి తెలుసు. వాళ్ళందరూ ఎంతో నాతో మంచిగా సఖ్యతతో హాయిగా ఉండేవాళ్ళే. కానీ అవన్నీ వదిలేశాను. ఎందుకంటే నేను ఎవరికి అవసరం లేదు, నేను ఎవరిని పోషించక్కర్లేదు, నేను ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, నాతో అసలు ఎవరికి అవసరం లేదు. వాళ్ళకి నేను అక్కర్లేదు, నేను వాళ్ళకి అక్కర్లేదు. నేనేం అంటే అక్కర్లేదంటే విరోధం కాదు, నా మీద ఆధారపడి ఎవరు లేరు. నా మీద ఆధారపడిన వాళ్ళు నేను వదల్లా. నేను చెబుతున్న నా సొంత కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులతో సహా నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క చెల్లెళ్ళు అంటే అక్కలు లేరు, చెల్లెళ్ళే ఉన్నారు. బంధువర్గం ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందరూ నాకంటే ఒక 20-30 రెట్లు హైయెస్ట్ స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పలుకుబడి రీత్యా కానీ, అన్ని రీతులుగా నాకంటే వాళ్ళే అసలు ఒక 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ ఉన్నారు. నేనే జీరోలో కూర్చున్నా అన్ని వదిలేసి. కాబట్టి నేను నా బాధ్యతల వరకు చేసుకుంటున్నా. నా బాధ్యతలు ఏవి నేను వదలలేదు. అవి వదిలితే ఆత్మజ్ఞానం రాదు, ముందే చెబుతున్నా. ఎందుకంటే బాధ్యతలు వదిలేవంటేనే నువ్వు సరైన వ్యక్తివి కాదు, నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా. నీ వలన ఎవరో బాధింపబడ్డారు ఇక్కడ. ఎందుకని బాధ్యతలు అంటే ఏంటి? నీకు సృష్టి ఎవరెవరు ఏదేది ఏర్పాటు చేసిందో అది నీ బాధ్యత కాదు. నేను నా ఇష్టాలు, నా కోరికలు, తాగుతాను, తిరుగుతాను, పరిగెడతాను, గంతులేస్తాను అని అది నువ్వు మంచనో, చెడనో, మతమనో, దేవుడనో ఏ పేరైనా పెట్టుకో, నువ్వు బాధ్యతలు వదిలి వెళ్ళిపోయావు అంటే నువ్వు దాన్ని పొందలేవు. ఎందుకని? నీకు బాధ్యత అనేది ఒక రుణం, ఆ రుణానికి అది కలపబడింది. దానంతటి నీ బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలి. నా బాధ్యతల వరకు అయితే నేను ఉంచుకున్నా, వాటిని చేస్తానే ఉన్నా. మీతో మాట్లాడుతున్నా, నేను ఏ బాధ్యత వదలలేదు, వదలను కూడా. ఎందుకు వదలాలి? ఏముంది అందులో? ఇలా బతికేటప్పుడు శరీరం ఉన్నంతకాలం అన్నీ చేద్దాం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం ఎలాంటిదో, ఈ ప్రయత్నం ఆధ్యాత్మిక చదువు ఎలాంటిదో, మన పనులు మన బాధ్యతలు చేయటం కూడా అలాంటిదే. చేసుకుంటూ వెళ్ళిపోదాం. మిగిలిన కుటుంబ సభ్యులను ఎందుకు వదిలేసామని అనుమానం రావచ్చు. అందరూ నాకంటే ఎంతో హైయెస్ట్లో ఉన్నారు, వాళ్ళకి అసలు నా అవసరం లేదు. చాలా మందికి నేనంటే ఇష్టం కూడా ఉండదు, అసలు స్పష్టంగా చెబుతున్నా. అసలు ఇప్పుడు మీతో నేను చెబుతున్న వీటిని అసలు చెప్పొద్దని, నన్ను ఆపాలని నా 51 సంవత్సరాల వరకు ప్రయత్నించారు మా వాళ్ళు చాలా మంది, నువ్వేం చెప్పొద్దని. సరే, ఇవన్నీ మీకు అనవసర విషయాలు అనుకోండి. అందుకని నా మీద ఆధారపడిన వాళ్ళు అయితే ఎవరు లేరు. నేను ఎవరికి ఏ న్యాయం చేయక్కర్లేదు. నేను నా మీద ఆధారపడి న్యాయం చేసిన వాళ్ళు నేను అసలు వదలలేదు, వదలను కూడా. వదిలితే ఆధ్యాత్మికత రాదు, నువ్వెన్ని చెప్పుకున్నా. నువ్వు అసలు ఆధ్యాత్మిక మార్గంలో లేనట్టు. నీ బాధ్యతలు ఎప్పుడు వదిలేవో నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించవచ్చు, కానీ నువ్వు సరైన మార్గంలో వెళ్ళటం లేదు. ఎందుకని? సృష్టి ఏర్పాటు చేసిన బాధ్యతలు అవి చిట్ట చివరి వరకు శరీరంతో పోతాయి అంతే. కాదంటావా మళ్ళీ జన్మలెత్తి తీర్చుకుంటావు, నీకేం అవదు. నువ్వు చెప్పుకోవచ్చు, నీ మనసుకు నువ్వు చెప్పుకోవచ్చు, లేదా నువ్వు ప్రజల్ని నమ్మించవచ్చు, కానీ నువ్వు చేయాల్సిందే. లేకపోతే సృష్టి అయి పెట్టదుగా నీకు. అందుకని ఒక సంతృప్తికరంగా మనం చేయగలిగినవి చేసి, మనం నిజంగా చూడండి, ఇప్పుడు మనుషులు చచ్చిపోతారు. మనిషి చచ్చిపోయినాక చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడరే, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సృష్టి ధర్మం. అదే నువ్వు బతుకుండి వదిలేసి వెళ్ళిపో. నీ మీద ప్రేమలు ఉన్న వాళ్ళని, నీ మీద ఆప్యాయతలు ఉన్న వాళ్ళని, నీ బాధ్యతలు ఉన్న వాళ్ళని, నువ్వు చూడాల్సిన వాళ్ళని వదిలేసి నువ్వు బతుకుండుకు వెళ్ళిపో. ఖచ్చితంగా అందరూ బాధపడతారు. ఆ బాధ అనే ఉసిరే నీకు తగులుద్ది. నువ్వు ఎవరెవరికైతే ఏం చేసావో ఆ ఉసురు తగులుద్ది, ఎవరికైనా, నాకైనా, మీకైనా. అందుకని కర్తవ్యాలు ధర్మాలు చేయండి అన్నారు. ఎందుకన్నారు ఉసురు తగులుద్ది అంటే? శాపాలు కాదు, బాధ్యతలు లేక బంధాలు కలపబడవు. రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. నీకు అప్పగించబడిన బాధ్యతలు అవి, నీకు అప్పగించబడిన సృష్టి అప్పగించిన కర్తవ్యాలు అవి.
ఆ కర్తవ్యాలు బాధ్యతలు చేస్తూ, అంటే నీ శరీరం కూడా నీ కర్తవ్యమే, నిన్ను నువ్వు రక్షించుకోవడం కూడా నీ కర్తవ్యమే. ఆత్మహత్య మహాపాపం అన్నారు. నిన్ను నువ్వు కూడా చంపుకోకూడదు, నువ్వు ఎవరినో చంపడం కాదు, నిన్ను నువ్వు కూడా చంపుకోకూడదు. ఆత్మహత్య కూడా మహాపాపమే. కాబట్టి నీ కర్తవ్యాలు బాధ్యతలు పూర్తి చేస్తూ నువ్వు మోక్షాన్ని పొందాలి. అది ఆట. ఇక్కడ ఆ ఆట సక్రమంగా ఆడదలుచుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఇది వినండి. అందుకే ఇక్కడ మాయలు మహిమలు ఏమి ఉండవు, మూఢనమ్మకాలు అలాంటివి ఉండవు అని చెబుతాను. ఇది కాదన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అసలు ఈ బాధ్యతలు అడ్డం, మనకి ఇవన్నీ వదిలేయండి, సంసారాలు వదిలేయండి, జీవితాలు వదిలేయండి, మనుషులను వదిలేయండి, పిల్లల్ని కనబాకండి, వేస్ట్ ఇవన్నీ, నువ్వు పెళ్లిళ్ళు చేసుకోండి, భార్యాభర్తలు సుఖపడండి, పిల్లల్ని మాత్రం కనబాకండి అనే కొన్ని కబుర్లు, అందవంతమైన సుఖవంతమైన సౌకర్యవంతమైన ఒక ప్రపంచాన్ని ఆలకాలు తయారు చేసుకొని అవి చెప్పి ప్రజల్ని నమ్మించి మేము మంచిలోనే ఉన్నాం అనుకొని సాగుతూ ఉంటారు. అలా నమ్మేవాళ్ళు అలా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకు అర్థమైనంత వరకు సృష్టి సహజ విధానంలో సాగటం అనేది సృష్టి ఏర్పాటు చేసింది. ఈ బంధాలు మంచివి కాదు, ఈ మనుషులు మంచోళ్ళు కాదు, ఈ శరీరం మంచిది కాదు, ఇది చీమునెత్తురు శరీరం, దీని గురించి చెప్పి దీని మీద వైరాగ్యం పుట్టించి, వైరాగ్యం నువ్వు పుట్టించేదేంటి? వృద్ధాప్యంలో వైరాగ్యం అదే వస్తుంది, అన్నీ అనుభవించినోడికి వైరాగ్యం వస్తుంది. ఆకలేసింది, ఎంతో కంగారుగా అన్నం తింటావు, బాగా ఆకలి పెరిగిపోయింది అనుకోండి, ఆతృతగా తింటాం, తినేసి కడుపు నిండిపోయినాక ఎంత పెట్టినా నువ్వు తినవు, ఇక నీకు వచ్చేది వైరాగ్యమే. తినండి అని ప్రేమతో పెడితే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, నీకు దండం పెడతాను బాబు, నాకు పెట్టద్దు, నన్ను వదిలేసి సాలుకని. అలాగే అన్నీ అనుభవించి నిండిపోద్ది, అది నిండినాక వచ్చేది వైరాగ్యమే. అలా వస్తుంది, ఆ కంగారే ఉంది, వెళ్తా ఉంటే అదే వస్తుంది, సృష్టిలో ఏర్పాటు ఉంది. అలా జ్ఞానాన్ని తెలుసుకుంటూ సృష్టి సహజంగా జీవిస్తూ మన సొంత తెలివితేటలతో మనం తయారు చేసిన విధానాలు, మనం తయారు చేసిన మతాలు, మనం తయారు చేసిన మార్గాలు, మనం తయారు చేసిన పద్ధతులు, మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి సాంప్రదాయాలతో కొట్టుకోకుండా సృష్టి సహజమైన సృష్టి తత్వాన్ని గమనించి మానవ జాతి మొత్తం ఒకటే అనుకొని ఆ తత్వంలో నువ్వు ఎలా నడవాలో అలా నడిస్తే చాలు. నువ్వేం ప్రపంచానికి ఏం పొడిసేసి ఏం చేయక్కర్లేదు, నువ్వు హాని చేయకుండా ఉండి చాలు. దాన్ని అర్థం చేసుకెళ్లేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ఎంతో మంది మాస్టర్లు ఆత్మజ్ఞానాన్ని అందించలేరు, దాన్ని చదువుకుంటున్న విద్యార్థులం మనం. నచ్చినోళ్ళు వినండి, అర్థమవుతున్నోళ్ళు వినండి, నచ్చని వాళ్ళు, మీ విధానాలు వేరుగా ఉన్నవాళ్ళు అసలు వినబాకండి, ఇందులోకి రాబాకండి. మేము నమ్ముకున్నాయే మా సిద్ధాంతాలు, మా పద్ధతులు, మా మతాలు, మా విధానాలు మాయా కరెక్ట్ అనుకున్న వాళ్ళు అసలు వినొద్దు, మీ దారిలో మీరు వెళ్ళిపోండి, ఎవరిష్టం వాళ్ళది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.